హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న, విత్ సుదర్శన్, విత్ అనిల్. 7200 సమర్పించు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిపోయినాయి. నిన్ననే పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి చెత్త అంతా స్వచ్ఛ భారత్ కింద ఎత్తేసిరు అనిల్, స్వచ్ఛ భారత్ కింద ఎత్తేసిరు. సో మొత్తానికి అవి క్లీన్ అయిపోయినాయి, కానీ హోర్డింగ్స్ మాత్రం ఎక్కడే ఉన్నాయి. ఇక ఏ పార్టీ పెట్టినా కూడా మరి ఎందుకు ఉపేక్షించారో అర్థం కాలే, కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకో 2 రోజులు వాటిని ఉండంతి అని అనుకుంటారు ఏమో తెలియదు. కానీ చాలా హోర్డింగ్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. ఇతర ఏ పార్టీ పెట్టుకున్నా, ఒక అధికార పార్టీ కాకుండా ఏ పార్టీ పెట్టుకున్నా ఈ పార్టీకే తీసి అవతలేయాల్సిండే, కానీ ఇంకా వేయకుండా అట్లా ఇంకొక 2 రోజులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి అవి జిహెచ్ఎంసీలే పెట్టిరా లేకపోతే బీజేపీ వాళ్ళు పెట్టిరా అర్థం కానట్టుగా అద్భుతంగా ఉన్నాయి అన్నట్టు. సో అదొక అంశం. అయితే ఇక రాష్ట్రమంతా చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. చిరుజల్లులు పడుతున్నటువంటి సందర్భంగా కొత్త వాగులు వంకల్లోకి వరదలు వస్తూ ఉన్నాయి, చిన్నగా ఇప్పుడిప్పుడే నిండుతూ ఉన్నాయి. ఇక కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి అక్కడ చాలా ముంపు గ్రామాలకు ఇబ్బంది జరుగుతూ ఉందనేటువంటి సమాచారం మనకు అక్కడి నుంచి వస్తూ ఉంది. ఇక రెండో అంశం ఏంటంటే, సో వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి మహిళతో ప్రవర్తించినటువంటి తీరు చర్చనీయాంశంగా మారింది. ఆమెతో ఆడియో లీక్ అవ్వడం ఇదంతా చర్చనీయాంశంగా మారింది. సో పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ నేత పైన ఎవరు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. చాలామందికి అర్థమైనటువంటి పేరే అది. సో నిన్న అతని వాయిస్ వినడానికి కూడా చాలామంది ట్రై చేసి ఇతనే కాదని కన్ఫర్మేషన్ తర్వాతనే కొంత చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పరిణామాల తర్వాత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ పరిణామాల తర్వాత తన వ్యూహాలను ఏమైనా మార్చుకుంటుందా, కేసీఆర్కు ఏమైనా ఇబ్బంది జరిగిందా, లేకపోతే కేసీఆర్ ఆనంద డోలికల్లో మునుగుతా ఉన్నాడా బీజేపీ సభ సక్సెస్ అయినందుకు అనేది తెలవాల్సిన అంశం. అయితే కాంగ్రెస్లో ఉన్న లుకలుకలు నిన్న కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. జగ్గారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత, అలాగే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత కొంత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పు మాత్రం పొంచి ఉన్నదనేది చెప్తున్నటువంటి మాట. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక అలాగే అమెరికాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ చూస్తున్నటువంటి అమెరికా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మన ఎన్ఆర్ఐస్, వాళ్ళందరికీ అమెరికా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మరి కాసేపట్లో అమెరికాకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా, అమెరికాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎట్లా జరుగుతున్నాయో చూపించే ప్రయత్నం చేస్తా. రాష్ట్రమంతా ముసురు, రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. హైదరాబాద్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాష్ట్రంలో సోమవారం 20 చోట్ల మోస్తారు వానలు, 217 చోట్ల తేలికపాటి, 178 ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సంగారెడ్డిలో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. రానున్న 4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం ఉప్పొంగుతా ఉంది. 2.5 కోట్ల గోల్డ్ చోరీ. నిజామాబాద్ జిల్లాలో ఓ బ్యాంకులో లాకర్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి దాదాపు 2.5 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దొంగలు లాకర్ కట్ చేసే క్రమంలో లక్షల రూపాయల నగదు, పలు ఫైళ్లు కాలిపోయినాయంట. అయితే ఈ నిజామాబాద్ లో జరిగినటువంటి 2.5 కోట్లు అని చెప్పి వెలుగు దినపత్రిక చెప్తా ఉంది. నిజామాబాద్ జిల్లాలో బ్యాంకులో లాకర్లు గ్యాస్ కట్టర్తో కట్ చేసి దాదాపు 2.5 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకపోయారని చెప్పి వెలుగు దినపత్రికలో కథనం. ఇప్పుడు నేను ఇందులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసిన, అది 4.5 కోట్లు ఏమని చెప్పి అందులో రాసిరు. దొంగలు లాకర్ కట్ చేసే క్రమంలో లక్షల రూపాయల నగదు, ఫైళ్లు కాలిపోయినాయంట. ఇగో 4.4 crore గోల్డ్ రాబ్డ్ ఫ్రమ్ నిజామాబాద్ బ్యాంక్ ఇన్ మిడ్ నైట్. 4.4 కోట్ల రూపాయల సొమ్మెత్తుకపోయారట. అయితే గ్యాస్ కట్టర్తో కట్ చేస్తే పోయారు. ఇక లాకర్లో కూడా భద్రత లేదన్నట్టు. లాకర్లు ఇంకేమైనా పెట్టి కొట్టి పడేస్తే కథ. నేను అందుకే ఇంటి ముంగట ఇంత పెరడు ఉంటే పెరడులో ఇంత గుంత తీసుకొని అలా కుండలు పెట్టి ఆడ పెడితే కళ్ళ ముంగట ఉంటది, నగదు ఉంటది. ఒకవేళ తర్వాత తరాడికి పోతుంది. పోడు తర్వాత మిత్తి రాకపోయినా సరే అసలు మిగులుతుంది కదా, అసలు మిగులుతుంది. అగో అందుకోసమే ఈ లంకె బిందెల సిస్టమ్కి వెళ్ళిపోవాలి మనం. ఈ బ్యాంకులను నమ్ముకుంటే ఆ చార్మినార్ బ్యాంకు, కృషి బ్యాంకు, ఇట్లా చాలా బ్యాంకులు ముంచిపోయినాయి. కోసరాజు వెంకటేశ్వరరావు అని ఒక ఆయన ఉంటుండే బ్యాంకు. ఆ బ్యాంకు మొత్తం బ్యాంకులో అందరితో పెట్టించిండు. అందరు ఇది బ్యాంకే కదా అని పెట్టిరు. మొత్తం మూట కట్టి సంకలు వేసుకొని వెళ్ళిపోయారు కథ. ఇక దీన్ని ఎవడు మోయాలి? మళ్ళీ ఆర్బీఐ మోయాలి. ఈ దాన్ని ఆర్బీఐ మోయాలి. ఆర్బీఐ ఎక్కడికి వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి, గవర్నమెంట్ ఎక్కడికి మన దగ్గరికి. మళ్ళా ఎటు కూడా మళ్ళీ మంది పైసలు వాడు ఎత్తుకొని పోయినా కూడా మనమే కట్టాలి.
నీకు దొంగతనానికి కట్టే పైసలన్నీ మనయే మళ్ళా. డ్రైవర్లెస్ కార్ తయారు చేసిన ఐఐటి స్టూడెంట్స్ సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటి హైదరాబాద్ లో స్టూడెంట్స్ తయారు చేసిన డ్రైవర్లెస్ కార్ ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. ఓ పని చేరుతాం మీరు ఐఐటీలు ఇంకేమన్నా అక్కిర పడితే మేము సాయం చేస్తాం కానీ సీఎం లేని స్టేట్ ని ఎట్లన్నా తయారు చేయొచ్చేమో. ఎందుకంటే ఉన్నా దండగా మాకు సీఎం రహిత రాష్ట్రం. ఈ రైత రాష్ట్రాలు ఉంటే కొంతవరకన్నా సిస్టమ్ దానంతలా అది నడుస్తుందేమో అని. ఎందుకంటే ఆల్రెడీ లేడు, సీఎం రైత రాష్ట్రంగానే నడుస్తుంది మనది. ఏదో పేరుకు అనామతం చేసుకున్నోడు ఉండాలి కదా అన్నట్టు అట్లా పడి ఉన్నాడు సార్ కూడా. సీఎం రైత రాష్ట్రం లెక్కనే ఉన్నది. మొత్తానికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టెస్లాలో నడుస్తూ ఉంటాయి, టెస్లా కార్లు ఓ సెటప్ చేసి పెడితే అదే స్పీడ్లో పోతూ ఉంటాయి. అంటే మరి ఎదురుంగేదాన్ని వస్తే అని చెప్పి నేను కూడా చూసిన చాలాసార్లు. ఆసక్తి ఉండే నాకు టెస్లా మీద. ఏది ఓల్వోలు అయిపోయిన తర్వాత టెస్లా మీద ఆసక్తి ఉండే. అయితే దాన్ని ఇట్లా చూస్తూ ఉంటే ఆ రోడ్డు పంట పోతా ఉంటే ఏదన్నా వస్తే అదే పక్కకు తప్పుకొని ఇట్లా పోతూనే ఉంది అన్నట్టు. అయిపోయినాయి. బల పరీక్షలో నెగ్గిన షిండే సర్కార్. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బల పరీక్షలో గట్టెక్కారు. విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో షిండే సర్కార్ కు అనుకూలంగా 164 ఓట్లు పడ్డాయి. తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. 99 ఓట్లు ఎట్లా పడతాయి ఇక్కడ? సరే ఆయన గెలిచిండు, ఓకే. 99 ఎట్లా పడ్డాయి అంటే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది గైర్ హాజరయ్యారు ఓటింగ్ కు, అట్లా కొన్ని పెరిగినాయి. సో మొత్తానికి ఏక్నాథ్ షిండే నేను ఒక్కరిని ఏక్నాథ్ కాదు నేను బహునాథ్ని అని చెప్పి మహారాష్ట్రకు సీఎంగా అయిండు. ఆయనకు సంబంధించినటువంటి ఇంటి ఆయనే స్పీకర్గా మొన్న ఎన్నికయిండు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే బల పరీక్షలో నెగ్గిండు. మహారాష్ట్ర సర్కార్కు బీజేపీ మద్దతుతోటి ఇప్పుడు అది శివసేన అంటామో మరి దాన్ని ఏం సేన అంటామో తెలియదు. మొత్తానికైతే శివసేన పార్టీ కాదని ఈ పార్టీ వచ్చింది. ఇది శివసేనలకేనే పుట్టింది. భాజపా సేన ఈడీ గవర్నమెంట్ ఈ అంటే ఏక్నాథ్, డి అంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఈడీ ప్రభుత్వం ఏర్పడ్డదని బాగా చెప్పిన. ఇక అది ఉంది. ఇక సోమవారం గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ఏపీ సీఎం జగన్. కేసీఆర్ జగన్ చెరో దిక్కు. కొత్తలో ఒక్కటిగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు ఉత్తర దక్షిణాలుగా ఇద్దరు రాజకీయాలు. ఏపీలో ప్రధానిని ఘనంగా స్వాగతించిన జగన్, మోడీ టూర్కు 4వసారి దూరంగా కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వేర్వేరు దారులు. ఏం జరిగింది అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా? పెద్ద నోట్ల రద్దు మొదలు కరోనా టైం వరకు కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి సపోర్ట్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టాలన్నింటికీ టీఆర్ఎస్ మద్దతుగా నిలబడింది. ఇప్పుడు అదే కేసీఆర్ పొలిటికల్ స్టాండ్ మార్చుకున్నారు. ప్రధాని మోడీ దేశం నుంచి తరిమి కొట్టాలంటూ ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ముందు నుంచి బీజేపీతో ఉన్న ఏపీ సీఎం జగన్ ఇప్పుడు అదే స్టాండ్ అనుసరిస్తున్నారు. ప్రధానికి సపోర్టుగా ట్వీట్లు చేస్తున్నారు. కేంద్రంతో కలిసి మెదులుతున్నారు. తొలిసారిగా ఆదివాసీ మహిళను ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను గెలిపిస్తామని కేసీఆర్ సవాల్ చేశారు. ఎన్డీఏ కేసీఆర్ సవాల్ చేసిండా యశ్వంత్ సిన్హాను గెలిపిస్తామని? వాపస్ తీసుకుంటున్నా నా వ్యాఖ్యలు అని చెప్పిండు. మేరా శబ్ద వాపస్ లేతాహు అన్నాడు. కథ మర్చిపోయింది. అయితే ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను గెలిపిస్తామని కేసీఆర్ సవాల్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే జగన్ మద్దతు ప్రకటించారు. అభ్యర్థిని ఖరారు చేయకముందే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకు తమ మద్దతు ఉంటుందని జగన్ బహిరంగంగా చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల సీఎంల పొలిటికల్ రూట్ సపరేట్ అయిందనే చర్చ అన్ని పార్టీలో మొదలైంది. అయితే కేసీఆర్కు జగన్కు ఉన్నటువంటి తేడా ఏంటంటే కేసీఆర్ దగ్గర ఈ 70,000 పుస్తకాలకు తెలివి ఉంటుంది కదా, ఈ లలిత కళలు అన్నీ ఉంటాయి కదా. కేసీఆర్ ఎప్పుడైనా చీకట్ల చెద్దరు కప్పుకొని పోయేటోడే. నువ్వు ఏ పని చేసినా చీకటి కథనే జరుగుతుంది. ఈ చీకట్ల చెద్దరు కప్పుకొని పోయి చెద్దరు మళ్ళీ వాళ్ళింటికానే వాడేసి మళ్ళీ వచ్చి బాజప్తా చేస్తాం అని అంటాడు. ఆల్రెడీ చేసి వచ్చి ఉంటాడు ఆడ ఆ పని. ఈ రకంగా ఉంటుంది అన్నట్టు కేసీఆర్ జగన్ మనకి ఇక్కడ దగ్గర అనిపిస్తూ ఉంది కదా మోడీకి, కానీ కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎట్లా అంటే విశ్వాసమైనటువంటి వ్యక్తిగా కేసీఆర్ ఉన్నాడు, లోపాయకారిగా. ఇదేమో కనిపించదు, ఇది కనిపిస్తూ ఉంది, గంతే తేడా.
రాజకీయంగా తెలుగు రాష్ట్రాల సీఎంల తీరు ఉత్తర దక్షిణాలుగా సాగుతున్నది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ వ్యవహారాల్లోనూ వీరిద్దరి మధ్య పొంతనే లేకుండా పోయింది. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ అనుసరిస్తున్న వేర్వేరు పందా ఆసక్తి రేపుతున్నది. అటు కేంద్ర ప్రభుత్వంతో అనుసరిస్తున్న వైఖరి, ఇటు జాతీయ రాజకీయాల్లో చెరో దిక్కుగా అడుగులేస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సోమవారం ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన ప్రధాని మోడీకి అక్కడి సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు. ప్రధానితో కలిసి వివిధ కార్యక్రమాల్లోనూ పాల్పంచుకున్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, వివిధ అభివృద్ధి పనులను కేంద్రం నుంచి రాబట్టుకునేందుకు ప్రధానికి తన వంతు విజ్ఞప్తులు అందించారు. ప్రధాని ఉన్నంతసేపు జగన్ ఆయన వెంటే ఉన్నారు. కానీ 2 రోజుల ముందు ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. ప్రధానిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించే ఆనవాయితీని సీఎం కేసీఆర్ మరోసారి ఉల్లంఘించారు. వరుసగా 4వ ప్రధాని టూరుకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు, కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రధానికి, కేంద్ర మంత్రులకు చెప్పుకునే అరుదైన అవకాశం చేజారినట్టయింది అని చెప్పి ప్రధానికి చెప్పుకుంటేనే వస్తే అనుకుంటూ సిగ్గుచేట్ అవుతుంది. మళ్ళీ రావాల్సిన వాట రావాల్సింది. సో అదనంగా ఏమైనా రావాలనుకుంటే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న సోయి గది మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయం కావాలి, వంచడం, జనాన్ని మోసం చేయడం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటాడు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలే ఆశిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న పైసలు మన సొమ్ము కాకపోతే మన సొమ్మ, అది కూడా మనదే. మనం కట్టిన పనులేనా? ఇవెందుకని అడగవు. ఈడ మైక్ దగ్గర ఎవరు లేదు. ఆడ ఫస్ట్ ప్రగతి భవన్ కాడ విలేకరు లోపలికి ఎవరెవరు పోవాలని లోపలి నుంచి హ్యాపీరావు చెప్తాడు. ఇవి పలానోళ్ళు గట్టి క్వశ్చన్ అడుగుతారు కాబట్టి వాళ్ళని వద్దు, రానియొద్దు. ఫస్ట్ ఆ సంస్థకు ఫోన్ చేసి మీ దానికి పలానా ఆయననే పంపు, ఎందుకంటే సన్నా కూడా సరే సార్ అటువంటి వాళ్ళని పంపాలని ఆ బ్యాచ్ అంతా వచ్చి కూర్చుంటది. ఇక కూర్చోగానే ఈయన సన్నాసులు, దద్దమ్మలు అని చెప్పి నరేంద్ర మోడీతో పాటు విలేకరులను కూడా తిట్టినాక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇదే కేసీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి ఆ అడ్డా మార్చి ఈ ప్రెస్ మీట్ పెట్టమను, విలేకరులు శీర్చింత కడతారు. అంతే. అది చేయడు. ఎంతసేపు ప్రగతి భవన్లో తనకున్నటువంటి వాతావరణంలోనే ప్రెస్ మీట్లు పెట్టి సన్నాసులు, దద్దమ్మలు అని తిడతారు. అట్లే ఉంటారు. ఈయన పరిస్థితి ఇట్లా ఉంటుంది. బయటకు వస్తే నేను ఒక 2 ఏళ్ళ అడగబట్టి ఒక అర్ధగంట ఇంటర్వ్యూ 12 ప్రశ్నలు నేను అడిగేటి అని అర్ధగంట ఇంటర్వ్యూ నాకు నిజంగా నువ్వు ఆ 12 ప్రశ్నల్లో 7కి సమాధానం చెప్పినా కరెక్ట్ గా నేను మళ్ళీ నీ తెరువు రానని చెప్పిన. మెజారిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పిన క్లియర్గా. ఇప్పటిదాకా నువ్వు పత్తలేవు. సరే, ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందేమో చూస్తా. ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు నాకు ఒక అర్ధగంట ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా మనవి. అంతే. రైట్గా ఇది ఇట్లుంటే పురుగులన్నం తినలేక 5 రోజులుగా పస్తులు, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిన స్టూడెంట్స్. బైంసా కేజీబీవీలో దారుణం, పురుగుల అన్నం తిన్న స్టూడెంట్స్కు వాంతులు, స్కూలు ఎదుట తల్లిదండ్రుల ఆందోళన. మహబూబ్ నగర్లో పురుగుల అన్నం పెట్టడంపై స్టూడెంట్ల ధర్నా. స్పృహ కోల్పోయిన స్టూడెంట్స్కు ప్రథమ చికిత్స చేస్తున్న ఎస్ఓ శ్రీదేవి. నిర్మల్ జిల్లా బైంసాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 5 రోజులుగా పురుగుల అన్నం వండుతున్నారు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చాలా మంది స్టూడెంట్స్ అన్నం మానేసి బయట స్నాక్స్ తిన్నారు. వాటితో కడుపు నిండక నీరసించి సోమవారం 10 మంది స్టూడెంట్స్ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆకలికి తట్టుకోలేక పురుగుల అన్నం తిన్న మరికొందరు స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి రసమై బాలకిషన్ కాదు, గిద్దెరావు నరసయ్య పాట. సన్నా బియ్యం చిన్న పిల్లల చింత చేర్చిండే మా ముఖ్యమంత్రి గారు అని ఒక పాట. ఈ సన్న బియ్యం సంగతి ఏమో కానీ ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్, ఇదే కేటీ రామారావు, ఇదే హరీష్ రావు ఇలా ఓపెన్ చేసిన వాట్సాప్ ఇదే కేసీఆర్ నా మనవడు ఏం తింటుండో మీలోకి ఈ పురుగులన్నమే తింటుండా. మరి ఆ పిల్లగాడు ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అంటుండు, ఈ పురుగులన్నమే తింటుండా. వాస్తవానికి ఇప్పుడు మనం పత్రికల్లో చూసుకుంటా ఉన్నాం, 5 రోజుల నుంచి పురుగులన్నం వండుతున్నారు. అట్లా ఉండాలని ఎవరు అనుకోరు. వండే టైం అయినా పురుగు కనిపించింది ఏదేసే వండుతుంది, కనిపించినటువంటి తెల్ల పురుగులు ఉంటాయి. మరి ఈ తెల్ల పురుగులు అన్నం తిని ఎట్లా బతుకుతారు వాళ్ళంతా? కాబట్టి ప్రజలారా, మన పిల్లలకు అందించే కాడ విద్యా వైద్యం కాడ ఎంత పరేషాన్ ఉందో మీరు అర్థం చేసుకోర్రి. మన పిల్లల్ని అరిగోస పెడుతున్నారు. ఇగో పురుగులన్నం వండితే ఇదే పురుగులన్నము ఎమ్మెల్యేలకు, వాళ్ళ పిల్లలకు, మంత్రులకు అసెంబ్లీ క్యాంటీన్లో పురుగులన్నం ఇదే అన్నం పెడదాం. ఒకసారి ఒక వారం రోజులు పెడదాం. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో
అసెంబ్లీ కాడ సేమ్ ఈ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వండినటువంటి వంట డేకి సట్లే పట్టుకొని పోయి ఎమ్మెల్యేలకు తలా ఓ బొచ్చ చేతికిచ్చి ఏది మన యాదగిరి గుట్ట కాడ బిచ్చగాలు నిలబడ్డటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఇట్లా కొట్టి ఇట్లా పెట్టి ఇంత ముద్ద ఆడ బారేసి పో అని మనం భోజనం పెట్టి ఇవి తినుర్రా సన్నాసులారా అని చెప్పి మనం అంటే వాళ్ళు చట్టసభలో కూర్చొని మన మీద చట్టాలు చేస్తారు. అప్పుడు అది వాళ్ళకి పెడితే ఏర్పడుతుంది. వాళ్ళు తినరా, వాళ్ళ పిల్లలు తినరా, ఎవరు తినరా, తినేది మనమే కాబట్టి మనమే తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు ఓట్లు వేసినందుకు మనం అనుభవించాలి. ఈ సమస్య మీకన్నా అందరికుందా? అన్ని పురుషోత్తం సారు గంగాధర్ సార్ వాజించుకుంది మేడం చెప్పింది నాకు ఒక్కటి కూడా తెలియదు ఇంతవరకు. ఈ పురుగుల అన్నము ఈ కస్తూర్బా గాంధీలో వండిన ఏడ వండిన ఎమ్మెల్యేల ఇళ్లకు ఒక పార్సల్ పంపితే తినుర్రా మీరు చూద్దాం. నిజంగా దొంగనా కొడుకులు మీరంతా. మా పిల్లలు పేదోని పిల్లలు తినకాడ పురుగులు అన్నమా? ఇదేనా గవర్నమెంట్లో అందాల్సినటువంటి? మా పనులతోటి సన్నబియ్యం పెట్టి వాళ్ళకు రోజు మంచి పౌష్టికాహారం ఇవ్వమని చెప్తా ఉంటే పురుగులు అన్నము అసలు కూడా పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళని. జనాభా లెక్కలు ఉన్నారా ఈ పిల్లలు? మీకు ఓట్ల లెక్కలు చూసుకుంటారు కానీ జనాభా లెక్కలు చూసుకోరు. ఇలా ఓటు హక్కు లేదు కాబట్టి ఇది పెడతారు. ఇప్పుడు ఓటు హక్కు ఉంటే సరే పోనీ ఓటు హక్కు ఉన్నప్పుడైనా పెడతారంటే అది కూడా లేదు. మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి. ఇగో ఇది ప్రజలారా, అందుకోసమే నేను విద్యా విధానం మారాలని చెప్తున్నా, వైద్య విధానం మారాలని అందుకే చెప్తా ఉన్నా. ఇక అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ సన్నబియ్యం కథ ప్రథమ చికిత్స చేస్తున్న స్పృహ కోల్పోయారట పిల్లలు. ఒక్క ఎమ్మెల్యే కొడుకు చావడేమా? ఎవరు చచ్చిపోయినా యాక్సిడెంట్లను ఆడనో ఈడనో రేజులలోనో ఈడుంటాడు. అన్నం తినలే, అన్నం ఆకలికి తట్టుకోలేక ఎమ్మెల్యే కొడుకు. ఇవి లేవు. ఈ వార్తలు రావాలి. ఇప్పుడు దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే అప్పుడు 3 నెలల్లో మరో 9,000 కోట్ల రూపాయల 9,500 కోట్ల అప్పు. ఆర్బీఐ నుంచి నేడు 3,000 కోట్లు తీసుకోనున్న రాష్ట్రం. ఇగో అమెరికాలో అమెరికా స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాల్పులు కూడా జరిగినట్టు. అమెరికాలో కాల్పులు అంటే ఛాయ్ తాగొద్దా అన్నట్టు. సో ఇక మొత్తానికి అమెరికాలో మాత్రం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు అక్కడి ప్రజలు. సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అది. ఇక మనం దినపత్రికకి వెళ్తే 3 నెలల్లో మరో 9,500 కోట్ల అప్పు, ఆగస్టులో మరో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 3,500 కోట్లు. అప్పు చేతికి వచ్చాగే ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు. గత 3 నెలల్లో తీసుకున్న అప్పు 7,000 కోట్లు. పాత అప్పుల కిస్తీలు వడ్డీలకే ప్రతి నెల 3,000 కోట్లు చెల్లింపులు. ప్రతి నెల మన కేసీఆర్ మన చిచ్చా లాస్ట్లో చూద్దాం రైట్. ప్రతి నెల మన కేసీఆర్ చేస్తున్నటువంటిది 3,000 కోట్ల రూపాయల అప్పులు కట్టుడే. మిత్తికి కిస్తీలు వడ్డీలకే. కిస్తీ ఈఎంఐ కట్టాలి, వడ్డీ కట్టాలి. ప్రతి నెల పాత అప్పులకు మనం నెల కడుతుంది ఇది. ఇప్పుడు ఇది తెస్తే ఇంకా జర పెరుగుతాయండి. ఆఖరికి
తెలంగాణ ప్రజలు ఎందుకు బతుకుర్రు అంటే అప్పులు కడతానుకు బతుకు. మరి ఇన్ని వేల కోట్లు 5 లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండు కదా. ఈ 5 లక్షల కోట్లలో ఒక పని చేయరి. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీదే ఊరు ఒక్కసారి చెప్పురి. ఎవరన్నా ఒకరు ఊరి పేరు చెప్పండి. మీ ఊరు పేరు ఒక్కసారి చెప్పండి అన్న. మీ ఊరి పేరు చెప్పండి. ఎవరో ఒకరు. ఆ ఊర్లో జనాభా ఎంత ఉంటుంది? మీ ఊరి పేరు చెప్పండి. మీ ఊర్లో జనాభా ఎంత ఉంటుంది? సింపుల్గా, ఇక పెద్ద లెక్కలు కూడా అక్కర్లేదు. ఊరు పేరు, జనాభా. దండంపల్లి అని ఉంది, శ్రీనివాస్ గౌడ్. దండంపల్లి కాడ, దండంపల్లి అనేటువంటి విలేజ్లో, సరే చూసుకుందాం. దండంపల్లి అనేటువంటి విలేజ్లో 1000 మంది జనాభా ఉన్నారనుకుందాం. 1000 మంది జనాభా. ఆ ఊర్లో ఈ మన ఎవరైనా పెట్టింది శ్రీనుగౌడ్ పెట్టింది కదా. ఇప్పుడు శ్రీనుగౌడ్ ఇంట్లో, నీ ఇంట్లో 4 ఉన్నారనుకో శ్రీనుగౌడ్, లేకపోతే నీ ఇంట్లో 6 ఉన్నారనుకో పిల్లలు అందరు కలిపి. ఒక్కొక్కరి తల మీద కేసీఆర్ 1,25,000 రూపాయలు అప్పు చేసిండు. అంటే నీ ఇంట్లో 6 ఉన్నారు. 6 అంటే ఎంత? 7 లక్షల కాదు, 7,50,000 రూపాయలు. అంటే నీ ఒక్క ఇంటి మీద కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 7,50,000 రూపాయలు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 7,50,000 రూపాయలు ఇప్పటిదాకా నీ ఇంటికి అందినాయా? అందకపోతే గోల్ అన్నట్టే. అందకపోతే ఏమి ఎటుపోయినట్టు, ఇవి మింగినట్టు లెక్క. ఇప్పుడు నీ ఇంట్లో 4 ఉంటే ఒక్కొక్కరి పేరు మీద 1,25,000 రూపాయలు అప్పు చేసిండు. నీ తలకాయ, నీ జుట్టు ఇట్లా తాకట్టు పెట్టి చేసిండు. మరి 4 ఉన్న దాంట్లో 5 లక్షల రూపాయలు అప్పు చేస్తే నీ ఇంటికి అంతమందం ఫాయిదా కలిగిందా? లేదు. నీ కొడుకు నిరుద్యోగ భృతి రాకపాయే, నీ రుణమాఫీ కాకపాయే, లేకపోతే నీకు రావాల్సినటువంటి రైతు బంధు సరిగా రాకపాయే, నీకు రావాల్సిన సబ్సిడీలు కట్ అయిపోయాయి, నీకు రావాల్సిన కార్పొరేషన్ లోన్లు ఆగిపోయాయి, నీ పిల్లలకు రావాల్సిన స్కూల్ ఫీజులు రియంబర్స్మెంట్లు ఇవి రాకపాయే, ఆరోగ్యశ్రీకి పైసలు లేకపాయే. ఇక ఏమొచ్చినాయి నీ ఇంటికి? ఇంట్లో ముసలామెకు 2,000 రూపాయలు ఇస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్. ఏమొచ్చినాయా నీ ఇంటికంటే? ఇవేం రాలే. మీదికెళ్ళి జరిగింది ఏంటంటే, బస్ కిరాయి ధర పెంచిండు, గ్యాస్ బుడ్ల ధర పెంచిండు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెరిగినాయి, కోటర్ సీసాల ధరలు పెంచిండు. ఇగో ఇవన్నిటితోటి నువ్వు నెలకు నీకు తెలవకుండానే అప్పు కడుతున్నావు. నీకు తెలుసా? నీ ఇంట్లో ఉప్పు, పప్పు, గ్యాసు ఏది కొన్నా ధరలు పెరిగినాయి. ఈ పెరిగిన ధరల పైసలు ఏడిపోతున్నాయి అనుకున్నావు? ఇగో మనతోటి అప్పు కట్టిస్తున్నాడు మన బాతాల పోషెట్టి. అప్పు కడుతున్నాం మనం అనుకుంటున్నాం, కేసీఆర్ తెచ్చింది, కేసీఆర్ కడతాడా అప్పని? కాదు, కడుతుంది మనమే. ఇప్పుడు మన మైల పోలు ఇప్పుడు మళ్ళీ 9,500 కోట్లు మళ్ళా కట్టాలంటే ఏం చేయాలి? మళ్ళీ మన మైల పోలు తీయాలి ధరలు పెంచి. ఇగో ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి ఈ అప్పుకు కేసీఆర్ జమనాథ్ ఉంటాడా? నీకు దమ్ముంటుండు ఈ మాటకు? నువ్వు చేసినటువంటి అప్పుకు నువ్వు నీ కుటుంబం జమనాథు ఉంటారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా చేస్తే కేసీఆర్ చేసిండు, కేటీ రామారావు చేసిండు అంటారు కదా. చేసింది అప్పు కూడా కదా. మరి అప్పు చేసింది కూడా మేమే అని చెప్పేందుకో చెప్పరు. ఇప్పుడు ఓ బ్రిడ్జి కడితే ఆడ పోటు వేసి ఇగిలిచ్చి నవ్వుకుంటా ఇట్లా చూస్తూ ఉంటారు కదా, మా పుణ్యమే అని. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముంగట ఓ బోర్డేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన అప్పులు, తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు, ఈ ఒక డిస్ప్లే పెడితే తప్ప డిస్ప్లే ప్రతి గ్రామ పంచాయతీ ముంగట 7200 ఇదే చెప్తుంది. ప్రతి గ్రామ పంచాయతీ ముంగట, ప్రతి మండలం ఎంపీపీ కార్యాలయం ముందు, ప్రతి జిల్లా పరిషత్ కేంద్రం ముందు, ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు మనం ఏం పెట్టాలంటే, ఈ గ్రామ ప్రజలు ఈ 1000 మంది ఉన్నటువంటి దండంపల్లి కాడ 1000 మంది ఉంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట బోర్డేసి ఈ 1000 మంది ఈ నెలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని పన్నులు కట్టిర్రు అని లెక్కేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ దండపల్లి గ్రామానికి గిన్ని నిధులు వచ్చినాయని లెక్కేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది చూడరు ఒక్కసారి. రాజకీయ నాయకుల ఆటలు బందిగా పిచ్చి లేచి నెత్తి గుద్దుకొని చచ్చిపోతారు. ఇది మేము చెప్తా ఉన్నాం 7200గా. ప్రతి
ప్రతి అనా పైసాకు ప్రభుత్వం డిస్ప్లే మీరు సైన్ బోర్డులు పెట్టుకొని రోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మేము 50,000 కోట్లు పంచిన 60 ఎందుకు ఇదంతా ఏ రోజుకి ఆ రోజు లెక్క తెలుస్తుంది కదా అన్నే పనులు కట్టాడు ఉంటే ఆఖరికి ఈ ఆడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ కచేరీ కాడ కూర్చొని ఏందా ఈ బోర్డు అని చెప్పి సుట్టంటూ పెట్టుకుంటాడు కూడా పన్నే కడుతుండు పొగాకు పన్ను ఎస్ మరి ఇవన్నీ డిస్ప్లే కావాలి కదా ప్రజలు మేము ప్రజల్ని జాతున్నామని కేసీఆర్ చెప్తున్నారు కాదు ప్రజలే కేసీఆర్ను జాతున్నారు ఇది ఒరిజినల్ లెక్క కప్పుకున్న బల్లి కప్పు నాపుతుందా ఏమనుకుంటుందట అంటే ఈ కప్పు మీద బయలు ఉంటదిగా నీ తల్లి లేకపోతే ఇది ఎప్పుడో కూర అనుకుంటుందట స్లాబ్ కేసీఆర్ ఈ బల్లేసి ఉంటాడు చెత్తు మనం ఈ స్లాబ్ వేస్తారు కదా స్లాబ్ మీద బల్లి ఇట్లా గంతే కదా ఈ బల్లి అంటుందట నేను జరుగురే ఎన్ని రోజులు పట్టుకోవాలరా ఇంకా అంటదట గట్లుంది కేసీఆర్ నేను పక్కకు జరిగితే కింద పడిపోతుంది స్లాబ్ గది ప్రజలారా అల్టిమేట్ గా మనం మేల్కోకపోతే మన జీవితాలు మారవు పారదర్శకత ఒకటి ఉండాలి ప్రతి గ్రామం ప్రతి మనిషి ఎంత పన్ను కడుతుండో లెక్క చెప్పే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ దేశ ప్రభుత్వానికి కానీ ఉందా మేము మా డ్రీమ్ అది ప్రతి గ్రామంలో ఒక డిజిటల్ బోర్డు పంచాయతీ ఆఫీస్ కాడ పెట్టి అప్పుడు వెనకట కొత్తగా టెలివిజన్లు వచ్చినాయి టీవీలు వచ్చినప్పుడు ఊర్లో గ్రామ పంచాయతీ ఇందిరాగాంధీ పీరియడ్లో వచ్చింది గ్రామ పంచాయతీ కాడ టీవీ ఉంటుంది ఊరంతా పోయి అన్నీ కూర్చొని చూడాలిగా ఆ టీవీ ఆ టీవీ దూరదర్శనే మళ్ళా అలా చిత్రాలహారి ఆదివారం సినిమా చిత్రలహారి కాశీ మజిలీ కథలు అలీఫ్ లైలా ఇది విచిత్ర ఇంకేమో హిమబిందు ఇటువంటి అన్నీ వచ్చేటి మధ్యలో పాడి పంట పెద్దయా చిన్నయా ఇవన్నీ ఉండేటి ఇట్లనే ఊరి జనాన్ని అంతా తీసుకొచ్చి టీవీ ఎట్లా చూపించిరో ఊరి జనాన్ని అంతా తీసుకొచ్చి కట్టే అప్పులు కడుతున్న పన్నుల మీద కూడా ఒక లెక్క చూపెట్టాలి అనేది మేము కోరుకుంటున్నాం మేము నీళ్ళు లేకుంటే 1,00,000 కోట్ల పంట ఎట్లా కొన్నారు మా నాయన మా మామ పుట్టకపోతే ఎవరిని చేసుకుందావు నువ్వు అంటుండు మేము నీళ్ళు ఇవ్వకపోతే 1,00,000 కోట్ల పంట ఎట్లా కొన్నారని అడుగుతా ఉన్నాడు ఎవరు తన్నీర్ హరీష్ రావు గారు అంతకుముందు 2014 కంటే ముందు మరి 10 లక్షల టన్నుల కొన్నారు మరి అది ఎట్లా కొన్నారు మీ మామ రాక ముందుకే నీళ్ళు ఇచ్చిర్రా ఒకవేళ నీళ్ళు ఇస్తే మేము నీళ్ళు ఇవ్వకుంటే 1,00,000 కోట్ల పంట ఎట్లా కొన్నారని నువ్వు అడుగుతా ఉన్నావు దీని మీద నేను చర్చకు సిద్ధమా పోని ఇదే ఇరిగేషన్ మీద ఇరిగేషన్ తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీరు చర్చకు సిద్ధమా హరీష్ రావు గారు చర్చకు వస్తావా లేకపోతే మీరు కట్టిన ప్రాజెక్టుల మీదనే కూర్చొని మాట్లాడదాం మీరు రారు ఎందుకంటే ఇది ఒక డొల్ల ఇక్కడ హరీష్ రావు గారు ఏం చెప్పిండనుకేనా కరెక్ట్గా 2018 ఏది ముందస్తు ఎన్నికలకు పోయేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ప్రయోజనం ఎవరికన్నా దక్కుతుందంటే అది సూర్యాపేట జిల్లాకే దక్కుతుంది అని ఈడ చెప్పిండు సిద్దిపేటకు పోతే ఇటు కరీంనగర్ కాడికి పోయి కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కుతుందంటే అది కరీంనగర్కు దక్కుతుందని చెప్పిండు ఇటు మెదక్ కాడికి వచ్చి కాళేశ్వరం మొదటి ఫలాలు అందుకునే జిల్లా మెదక్ జిల్లా అని చెప్పిండు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1 ఎకరాకు 1 మడికి కూడా సుక్క నీరు వాడతలేదు 35,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రారంభమైనటువంటి ప్రాణహిత చెవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని 1,35,000 కోట్లకు తీసుకుపోయి 1,00,000 కోట్ల రూపాయలు వీళ్ళు కొట్టేశారు నిజంగా మేము నీళ్ళు ఇవ్వకుంటే 1,00,000 కోట్ల పంట ఎట్లా కొన్నారని చెప్తా ఉన్నారు కదా ఈ నీళ్ళు ఇచ్చిన భూములేవి ఏ సర్వే నెంబర్లో ఇచ్చారో ఒక్కసారి చెప్తారా ఇయ్యలే నిజంగా మీరు నీళ్ళే ఇచ్చినంటే కాలువల ద్వారా నీళ్ళే ఇచ్చినంటే కరెంట్ ఎందుకు మరి 24 గంటల కరెంటు బావుల కాడ ఎందుకు కాలువలతో నీళ్ళే వారుతున్నాయని చెప్తున్నారు కదా కాలువలతో నీళ్ళు వచ్చినాక మరి ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు రైతాంగం అంతా కరెంటు కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు అవే బోరు బావులు అవే బావులు మళ్ళా ఈ డ్రామా ఇక బీజేపీ నేతల మాటల్లో విషయం తప్ప విషయం లేదని చెప్పి హరీష్ రావు ఇప్పుడు ఎవరి దాంట్లో విషయం ఉందో ఎవరి దాంట్లో విషయం ఉందో అర్థమైంది అమిత్ షా మాతో వస్తే కృష్ణా గోదావరి నీళ్లు వచ్చినాయా లేదా చూపిస్తాం నేను రావడానికి సిద్ధంగా ఉన్నా ఎప్పుడు పిలుచుకపోతారో చెప్పురి క్యూ న్యూస్ వస్తుంది మీ అంట మీరు తీసుకుపోయిన మీరు చేసిన ప్రాజెక్టుల కాడికి
మొత్తం లెక్క ఇగో ఇది కట్టిన మీద ఇట్లా కాదు, మొత్తం డిపిఆర్ కాడ నుంచి మొదలుపెట్టి లెక్కలు తీసుకుంటూ వద్దాం. హడావుడి సమావేశాలతో రాష్ట్రానికి ఏమైనా చేస్తారనుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం. రాష్ట్రం అభివృద్ధి చెందింది, దానికి ప్రజలే సాక్ష్యం అంటుండు హరీష్ రావు గారు. మరి మీరేమంటారో చెప్పండి ఒక్కసారి. ఈ పోల్లో పాల్గొని చెప్పండి మీ అభిప్రాయాన్ని. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం అని చెప్తా ఉన్నాడు హరీష్ రావు గారు. మరి ప్రజలు ఎంతవరకు సాక్ష్యం, ఏం కథ ఇక్కడ చెప్పురి. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం అని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. అవును అభివృద్ధి జరిగిందంటోళ్ళు ఇక్కడ పచ్చి అబద్ధం చెప్తున్న హరీష్ రావు అంటోళ్ళు ఇక్కడ కామెంట్ చేయండి చూద్దాం. ఇక రాష్ట్ర అభివృద్ధికి ప్రజల ఉద్యోగాల భర్తీపై కేంద్రం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. మరి మీరేం చేస్తారు? నీ 90,000 ఉద్యోగాలేవి, నీ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాను అసెంబ్లీలో చెప్పింది ఏమైపోయే? ఫీల్డ్ అసిస్టెంట్లను వెనక్కి మళ్ళా వాపస్ తీసుకుంటున్నా, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట ఏమాయే? కాంట్రాక్టు నర్సు, కాంట్రాక్టు డాక్టరు, కాంట్రాక్టు వకీలు, ఇక బుగ్గసప్పుడు కాంట్రాక్టు ముఖ్యమంత్రిని పెట్టుకుంటే అయిపోదా అని చెప్పినటువంటి మీ మామ ఒకే పెన్ను పోటుతోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిన నీ మామ వైట్ పేపర్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడని మేము అడుగుతున్నాం. ఇక రెండో మాట, ఉద్యోగాల భర్తీపై కేంద్రం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రిగా నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేస్తావా? ఇది ప్రభుత్వాన్ని పడగొడతారా? దమ్ముంటే టచ్ చేయండి. బీజేపీపై మంత్రి గంగుల ఫైర్. బీసీలపై కేంద్రం కక్ష కట్టిందని ఆరోపణ. ఎవరు బీసీల పైన కక్ష కట్టిరు? ఏం కదా? ఏ బీసీల పైన? ఆయననే కదా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే కార్పొరేటర్ని వేరే అంటే ఓసీ సామాజిక వర్గానికి చెందామని బీసీగా పేరు చేసి బీసీలపై కేంద్రం కక్ష కట్టిందని గంగుల కమలాకర్ అని అంటా ఉండు. ఓసీ ఆమెకు దొంగ బీసీ సర్టిఫికేట్ ఇప్పించి బీసీల కోటాలో నిలబెట్టిండు అన్న చెప్తున్నాడు. మళ్ళా ఈ గంగుల అన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి, అధికారంలోకి రావాలనే యావతో బీజేపీ నేతల మాటల్లో విషయం కనబడింది తప్ప విషయం లేదు అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2 రోజుల హడావిడి సమావేశాలతో తెలంగాణకు ఏదైనా చేస్తారని ఆశించామని, కానీ కేసీఆర్ నామస్మరణ తప్పితే ఏం ప్రయోజనం? కేసీఆర్ని ఎవడని యాడ్ చేసిండు? మాట కూడా మాట్లాడలేదు. ఎవడు కేసీఆర్ నామస్మరణ చేసిరట. కేసీఆర్ భగవంతుడు, కేసీఆర్ దూత, దైవదూత, కేఏపాల్ అన్న. ఆయన తర్వాత ఈయననే ఆ బాధ్యతలని మోస్తున్నాడని ఈయన యాద్ చేస్తారు. కేసీఆర్ యాద్ చేసే బ్యాచ్ వేరే ఉంటుంది. ఇప్పుడు చూపిమంటే చూపిస్తాం వైన్స్ కాడ ఉంటుంది. కోరసీజం మీద కేసీఆర్ బొమ్మ వేస్తే ఏమైనా ఈ ఏది పిల్లల ఏది కేసీఆర్ కిట్టు మీద వేస్తారు. కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ నవ్వే బొమ్మ వేస్తారు. కోటర్సీజం మీద ఉండదు దానే ముద్దు ఇట్లా అని ఇట్లా పోసుకుంటారు కదా. బంగారం కొడుకు పెద్ద కొడుకు పంపిండని వేసుకుంటారు కదా అంబాసిడర్ ఉండదు దానా. కేసీఆర్ వైన్స్, కేటీ రామారావు లిక్కర్ మాల్ ఇవన్నీ ఉండాలి కదా. ఇవెందుకు ఉండేవి మరి? కేసీఆర్ నామస్మరణ చేసిరట. టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో సోమవారం హరీష్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ఎంతసేపు కుర్చీ కోసం కొట్లాడే కానీ ఇక్కడి ప్రజల కోసం మాట్లాడలేదని దుయ్యబట్టారు. అయితే ఈయనతోటి ఎందుకు పెట్టించారు ప్రెస్ మీటు? ఈయనకు బీజేపీ గాలం వేస్తుంది కాబట్టి, ఈయనకు బీజేపీకి పంచాయతీ ఉండాలంటే ఈయననే మాట్లాడాలి కాబట్టి ఈయనతో పెట్టించారు. కేసీఆర్ కోన్కిస్కా, ఆయనకెందుకు మోడీ సమాధానం చెప్పాలి? సంజయ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది చెప్పేశారు. ఇక్కడనే ఏం చేయని కేసీఆర్ దేశానికి ఏం చేస్తాడు? బీజేపీ సభకు వచ్చిన జనాన్ని చూసి ఆయన భయపడ్డాడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని చెప్పి సీఎం కేసీఆర్కు ప్రధాని మోడీ ఎందుకు సమాధానం చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన సమాధానం మోడీ చెప్పారని, ఏం చేశామో ఏం చేయబోతున్నామో వివరించారని ఆయన అన్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీకి బేగంపేట ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికిన అనంతరం
సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కోన్ కిస్కా అని చెప్పి అని అంటా ఉండు. వాస్తవమే మరి కేసీఆర్ కోన్ కిస్కా. సరే ఈయన ముఖ్యమంత్రి యాక్ట్ చేస్తున్నట్టు ఈయనకు లెక్క పత్రం అని చెప్పవచ్చు. ఈ తాయి పండేటోడు ఆ పామౌదుల పండేటోనికి లెక్క గిక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడనే ఏం చేయని కేసీఆర్ దేశానికి ఏం చేస్తాడు. ఇక దేశం అనే మాట కేసీఆర్ను కలపకూరి అంతే కలపొద్దు అట్లా. ఎందుకంటే కేసీఆర్ వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ ఆయన పని. పార్టీ బలోపేతానికి బీజేపీ 3 కమిటీలు. ఈటెల కన్వీనర్గా చేరికలపై సమన్వయ కమిటీ, జితేందర్ రెడ్డి కన్వీనర్గా ఫైనాన్స్ కమిటీ, అరవింద్ కన్వీనర్గా టీఆర్ఎస్ వైఫల్యాలపై కమిటీ. 2 కమిటీల్లో వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావుకు చోటట. మొత్తానికి పార్టీ బలోపేతానికి బీజేపీ 3 కమిటీలు వేసిందట. ఈటెల కన్వీనర్గా నేను చెప్పిన ఈటెలను కొద్దిగా ఏది ప్రిఫరెన్స్ ఇవ్వబోతా ఉన్నారు ఈటెల రాజేందర్ అనేటువంటి ఈటెల కన్వీనర్గా చేరికలపై సమన్వయ కమిటీ చేస్తా ఉన్నారు. జితేందర్ రెడ్డి కన్వీనర్గా ఫైనాన్స్ కమిటీ, అరవింద్ కన్వీనర్గా టీఆర్ఎస్ వైఫల్యాలపై కమిటీ. 2 కమిటీల్లో వివేక్ కానీ పర్ఫెక్ట్ వాళ్ళకి ఇచ్చారు. చూడు పర్ఫెక్ట్ ఉన్నది. వచ్చే నెల 7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ షెడ్యూల్ విడుదల. ఈ నెల 30 నుంచి ఎస్ఐ, ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ హాల్ టికెట్లు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు 7న ఎస్ఐ, అదే నెల 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. ఇక టాటా వైపు ఇండిగో ఉద్యోగులు ఒకే రోజు 100 మంది సిక్ లీవ్స్. ఎయిర్ ఇండియాలో ఇంటర్వ్యూల కోసమే డుమ్మా. 900 విమాన సర్వీసులకు ఆటంకం. డీజీసీఏ సీరియస్ వివరణ ఇవ్వాలని ఇండిగోకు ఆదేశమట. ఒకే రోజు 100 మంది సిక్ అయ్యారట. ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎయిర్ ఇండియా టాటా ఎప్పుడైతే తీసుకుందో టాటా కంపెనీ, ఆ టాటా వైపు చూస్తా ఉన్నారట ఉద్యోగులంతా. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. తీసుకొని దానికి అప్లై చేసుకున్నారు. ఎస్. ఇక పిఎస్సిఎస్ల చేతికి పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల ఏర్పాటు, ఆసుపత్రులు, విద్యా సంస్థల అభివృద్ధి, డైరీ చేపల పెంపకం కూడా అప్పగించనున్న కేంద్రమట. ముసాయిదా రూపకల్పన ఈ నెల 19న రాష్ట్రాల వద్దకు. ఆత్మనిర్భర్ భారత్లో సహకార వ్యవస్థ కీలకమని అమిత్ షా. పిఎస్సిఎస్ల చేతికి పెట్రోల్ బంకులు పోతా ఉన్నాయట. దేశంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు వాటి నిధులతో పాటు మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోలు ఉత్పత్తుల డీలర్షిప్, రేషన్ దుకాణాల నిర్వహణతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థల అభివృద్ధి వంటి పనులను అప్పగించనుంది. ఈ మేరకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పిఎస్సిఎస్ను మోడల్ బైలాస్ ముసాయిదాను రూపొందించింది. సహకార వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోని వస్తూ ఉంది. అయితే పిఎస్సిఎస్లకు సంబంధించి పెట్రోల్ బంకులు అప్పచెప్తే ఏముండదు నాయన, దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే ఒడ్లు కథం చేస్తారు. ఇప్పటికే ఒడ్ల అప్పచెప్తే ఆగమున్నది. అటకపైకి బీఆర్ఎస్. ఇంటిని చక్కదిద్దుకోవడంపైనే కేసీఆర్ దృష్టి. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి చల్లార్చేందుకే యత్నం. 20 నుంచి జిల్లాలకు ముఖ్యమంత్రి నేతలతో భేటీ. సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా శ్రద్ధ. ఇల్లు, పింఛన్లకు నిధుల మంజూరుకు నిర్ణయం. ధరణి పోర్టల్లోని సమస్యల పరిష్కారానికి సదస్సులు. రైట్ గా బీఆర్ఎస్ పని విడిచిపోయిందట. అటకపైకి బీఆర్ఎస్. ఈయనతోని బీఆర్ఎస్ కాదు కదా, ఒక టీఆర్ఎస్ అంటే ఏదేమంటారు, జిఆర్ఎస్ కూడా గ్రామ సమితి అనేది కూడా కాదు. అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. యుద్ధం టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుంది. పార్టీలకు కాదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్కు మధ్య కొట్లాట నడుస్తుంది. ఈ కొట్లాటలో ఇప్పుడు ఇంటిని చక్కదిద్దుకోవడం పైనే కేసీఆర్ ఆల్రెడీ ఇంటిని చక్కదిద్దుకున్నాడు. ఎప్పుడో తన ఇంటిని, సొంత ఇల్లు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి చల్లార్చేందుకు ప్రయత్నం అట. కేసీఆర్ అట మనలో ఉన్న అసంతృప్తిని దూరం చేస్తారట. ఇప్పుడు ఒక్కసారి ఎట్లా సాధ్యం? మనలో అసంతృప్తి దూరం కావాలంటే కేసీఆర్ దూరం కావాలి పదవికి. ఇదే కదా. 20 నుంచి జిల్లాలకు ముఖ్యమంత్రి. నువ్వు మోకాళ్ళు దేక్కుంటారా? ఈసారి నువ్వు గెలిస్తావు. ఈసారి టీఆర్ఎస్ పార్టీ గత చరిత్ర అయిపోయింది దాని పని. నువ్వు దేక్కుంటా వచ్చినా గెలవు. సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ. నువ్వు శ్రద్ధ పెడితేనే కదా ఇవన్నీ సర్వనాశనమైనవి. ఇల్లు, పెన్షన్లకు నిధుల మంజూరుకు నిర్ణయం. ఇదివరకు ఉన్న వాటికే కదా నిధుల మంజూరుకు మళ్ళా నిర్ణయం ఎందుకు? పథకం దానంతా అది నడవాలిగా సజావుగా. అంటే వీటి పని. ధరణి పోర్టల్లోని సమస్యల పరిష్కారానికి సదస్సులు. ధరణి అద్భుతమైనదని చెప్పారు కదా, అందులో సమస్యలే లేవంటారు కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? స్టార్టప్ల ఎకో సిస్టంలో గుజరాత్, కర్ణాటక టాపు. తొలి కేటగిరీలో 2 రాష్ట్రాలు. ఎకో సిస్టమ్ అత్యుత్తమంలో తెలంగాణకు దక్కని చోటు. 2వ విభాగం టాప్ పెర్ఫార్మర్తోనే సరి. స్టార్టప్ ర్యాంకింగ్లను విడుదల చేసిన గోయల్. ఇది వేస్తారా మనది? నమస్తే తెలంగాణ లేదు. ఇది మనమే టాపులు. ఎక్కడ ఉన్నది?
తెలంగాణ భవిష్యత్తు 8 ఏళ్లలో అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదుగుదల. అసలు వాస్తవమైన వార్త ఏంది, ఆడ చోటు దక్కలేదని ఇగో ఈడనేమో ఆత్మగౌరవం ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానం ఉత్తమ పరిశ్రమల కట, స్టార్టప్ లో ర్యాంక్ కింగ్ అట, మనం కింగ్ అట, టాప్ పర్ఫార్మర్ గా ఎంపికైన తెలంగాణ. ఆంధ్రజ్యోతికి రాని అసలు వార్త ఏంటంటే ఇగో స్టార్టప్ల ఎకో సిస్టంలో కర్ణాటక, గుజరాత్ టాపు, తొలి కేటగిరీలో 2 రాష్ట్రాలు, ఎకో సిస్టమ్ అత్యుత్తమంలో తెలంగాణకు దక్కని చోటు. అది పరిస్థితి, అసలు వార్త ఇది. ఆ వార్త రాసుకుంటుంది ఆమె అంతే. ఆమె ఏం చేస్తుంది అంటే ఈడ 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 జరంత చినిగిపోతే కొంగిట్లా కప్పి ఇట్లా పెట్టి కొంగు నడుముకు చుట్టిన చెల్లెమ్మ అని చెప్పి రాసుకుంటది. కవర్ చేస్తుంది ఇక్కడ. కమలం కొత్త రూటు, ఇకపై అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లేలా కార్యాచరణ, నియోజకవర్గ జాతీయ రాష్ట్ర ఇన్ఛార్జీల మార్పు, ఎన్నికల్లో పోటీ చేసే స్థానికేతర ఇన్ఛార్జి తొలగింపు, వారి స్థానంలో పార్టీ సీనియర్ నేతలకు బాధ్యతలు, బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం, నియోజకవర్గాల్లో నామకే వాస్తేగా ఉన్న మోర్చాలు, సెగ్మెంట్లలో కేంద్ర పరిశీలకుల పర్యటనలో వెల్లడి. నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ఈటెల కన్వీనర్గా బీజేపీ చేరికల కమిటీ. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ అందుకు కొత్త పందాలు ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై పార్టీ కార్యక్రమాలను అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా చేపట్టాలని రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం సూచించింది. జిల్లా యూనిట్గా కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్గా తీసుకొని కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలు వస్తున్నాయి. విజయ సంకల్ప సభకు భారీ జన సమీకరణ ఇందుకు ఉదాహరణ. ఇక ముందు పార్టీ కార్యక్రమాలన్నింటినీ ఇలాగే కొనసాగించండి బీజేపీ అగ్రనాయకత్వం సూచించింది. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ర్యాలీలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం చేయడం, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు క్షేత్రస్థాయికి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేయలేరు. మా సర్కారును పడగొట్టే దమ్ముందా, మీ 3 ఎమ్మెల్యేలను కాపాడుకోండి అని చెప్పి గంగుల. మీ 3 అంటే ఈటల రాజేంద్ర, రఘునందన్ రావు, ఇక్కడ రాజాసింగ్ వీళ్ళని కాపాడుకోండి అని చెప్తా ఉన్నట్టే వీళ్ళకి గాలం వేస్తున్నారు. ఆయన మరి ఈటల రాజేంద్రకు అయితే నాకు తెలిసి బాగా చెడిపోయింది. ఇది వీరభూమి, పుణ్యభూమి, దేశభక్తులకు జన్మనిచ్చిన గడ్డ ఆంధ్రప్రదేశ్. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని యువత స్వీకరించాలి. అడవి బిడ్డలకే వనఫలాలు, అనగారిన వారి నేతృత్వం కావాలి. భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన, ఘనంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ. పసల కృష్ణభారతి కాళ్లకు నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, వాళ్ళ కుటుంబ సభ్యుల అల్లూరి. అచ్చా, డబుల్ గుబుల్ ఇళ్ల పంపిణీపై తర్జన భర్జన, లాటరీ తీద్దామా, డ్రైవ్ చేపడదామా, డబుల్ ఇళ్లపై అధికారుల సమాలోచనలు, లక్షల సంఖ్యలో ఇళ్ల ఆశావాహులు. నిర్మాణం పూర్తయిన ఇల్లు 1,13,000. దీర్ఘకాలంగా పంపిణీ చేయని సర్కారు, ఆశావాహుల్లో పెరిగిపోతున్న అసహనం. కాంట్రాక్టర్లకు 2 ఏళ్లుగా బిల్లు లేవు, పెండింగ్లో 705 కోట్ల బిల్లు. ఇక నిన్న ఒక ఆయన వచ్చిన గట్కేసర్ నుంచి తెల్లారంగానే, సార్ పోయిన లిస్టులో నా పేరు ఉంది కానీ మరి ఇప్పుడు ఈ కొత్త లిస్ట్ అంటారు సార్, మన లిస్టులే మారుతాయి, ఈ లిస్టు కూడా ఫైనల్ కాదు, మళ్ళీ ఇంకోటి పుడుతుంది. కేవలం ఇండ్లు చూపెట్టి అంతే, మనకు ఇండ్లు చూపెట్టి ఈ దందా నడిపిస్తుంటారు కేసీఆర్. ఇవి పంచేటి కాదు, ఈ పంచినా కూడా ఇవి అది ఎంత అద్భుతమైన ఇండ్లు అంటే సేమ్ కరెక్ట్గా ఇడికే పోయినట్టున్నాం మేము. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ గిన్నె ఉంటుంది, ఏడికి ప్రతాప్ సింగారం పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నేను పోయి చూసి ఇచ్చిన. అవి ఇండ్లు అన్నవి వాటిని, ఇండ్లు కూడా అన్నారు వీటిని. ఇట్లా ఒరిగితే అన్న ఒరగకు సిమెంట్ ఊసిపోతుంది అంటుంది. ఇట్లా ఒరిగితే అన్న ఒరగకు మెల్లగా ఇటు జరుగు, సిమెంట్ మందు కార్యక్రమం నడుస్తుంది. ఈ ఇండ్లు చూపెట్టి మళ్ళీ ఎన్నికలకు వస్తాడు. మీరు చూడరు, ఇవి చూపెట్టి పుట్టుకున్న ఇవి మంచినే అనుకో, కేసీఆర్ ఓటు బ్యాంక్ వచ్చి 4 పడిపోతుంది. ఎందుకంటే రానోడు ఎందుకు ఇస్తాడు. మొత్తం ఇండ్ల కూడా నిన్న మా అన్న ఫోన్ చేసిండు, 20,000 కట్టిరట. మళ్ళీ ఇల్లు పంపిణీ చేసినప్పుడు ఇంకా ఇవ్వాలని చెప్పి మళ్ళీ రాపించుకుంటాడు. 20,000 కట్టాలని చెప్పు తీసుకొని కొట్టరు ముందుగాలని చెప్పిన వాడిని. వాడేవాడు ఇల్లు లాటరీ ఇస్తందుకు. డబుల్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయండి, వారంలో మార్గదర్శకాలు సిద్ధమవ్వాలి, ఆవాసం లేని వారికే ఇల్లు దక్కాలి. వచ్చే వారం మళ్ళీ భేటీ అవుదాం, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్త. ముందుగా ఈ బిల్లులు ఇది ముంగడవాడేది ఇట్లా చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు బీజేపీ సభను మరిపించాలంటే లేదో పని చేసినట్టు ఉండాలిగా, అది కథ. గుజరాత్ కన్నా ముందంజలో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కన్నా కూడా రాష్ట్రంలో సులభతర పారిశ్రామిక విధానం అమలు. మేము నంబర్ 1గా ఉన్నందునే ర్యాంకుల ఎత్తివేతనట. ఈ ఏడాది పరిశ్రమలకు రాయితీలు చెల్లిస్తాం కేటీఆర్.
ముందుగాల ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు పెట్టుకున్న వాళ్ళు ఇయ్యి. పాపం అవును ఆ ఎస్సీ ఎస్టీలో కూడా ఈయనంట తిరిగే ఎస్సీ ఎస్టీలు ఉంటారుగా, అవును వాళ్ళు ₹1 విడుదల చేస్తున్నాం ఇలా ఆ కార్పొరేషన్ కనుక నీతో కంపెనీ పెట్టిస్తారు, సబ్సిడీ నీకు ఇచ్చేస్తారు, కథం. ఇక కిందోనికి లేదు, ఏం లేదు. ఏరోస్పేస్ డిఫెన్స్ లో అనంత్ టెక్నాలజీస్కు అవార్డు అట. ఇక చూడు, ట్యాంక్ బండ్ వద్ద అల్లూరి వేషాధారంలో ఉన్న చిన్నారులతో మంత్రి కేటీఆర్, వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే. అల్లూరి జయంతి వర్ధంతులను సర్కార్ అధికారికంగా నిర్వహిస్తోంది. త్వరలోనే 3 ఎకరాల్లో క్షత్రియ భవనం, దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడమే సముచితం అని చెప్పి మంత్రి కేటీఆర్. ఏంది? త్వరలోనే 3 ఎకరాల్లో క్షత్రియ భవనము, దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడమే సముచితం. ఈ దొడ్డి కొమరయ్య వర్ధంతి ఏమైంది నిన్న? దొడ్డి కొమరయ్య వర్ధంతి ఏమైంది? అల్లూరి సీతారామరాజు అసంచోడు కాదా? దొడ్డి కొమరయ్యను గుర్తు చేస్తే ఈ దొరల మీద దొడ్డి కొమరయ్య పోరాటం చేసిండు కదా, దొరల గడిలను కూల్చడానికి పోరాటం చేసినాడు కాబట్టి దొడ్డి కొమరయ్య చరిత్ర రాదు. దొడ్డి కొమరయ్య దండే రానా? చూడు, కుర్మ సోదరులారా, ఆ జాతి నుంచి, ఆ కుర్మ జాతి నుంచి, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక బిడ్డ అమరుడైతే, తొలి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య అమరుడైతే ఆయన కనీసం దండే లేదా? సాయుధ రైతాంగ జాతిని మొత్తం కేసీఆర్ కేటీఆర్ కనీసం దండే రానా? వర్ధంతినాడు ఎవరు ఆయనకి ఏమైనా కావాలని కొట్లాడినా? తెలంగాణ సాయుధ పోరాటంలో చచ్చిపోయినాడు ఆయన. గది ఇక వీరుడు ఏడబుట్టినా వీరుడే, కానీ ఈడబుట్టితే మాత్రం వీరుడు కాదు. వీరుడు ఏడబుట్టినా వీరుడే, కానీ ఈడబుట్టిన దొడ్డి కొమరయ్య మాత్రం వీరుడు కాదు. కడవెండి గ్రామం కాడ దొడ్డి కొమరయ్య స్తూపం ఉంటుంది. దేవరపల్లి మండలం కడవెండి గ్రామం, ఇక్కడ జనగామ జిల్లా. నిన్న మాట్లాడిండు వాళ్ళ మనమంతోటి, దొడ్డి భిక్షపతి తోటి. ఎంత అన్యాయమా! మొత్తం చూసిరా కుర్మ సోదరులారా, ఇగో ఇది మన జాతులకు దక్కుతున్న గౌరవం. ఇక్కడ ఈ వీరుడు ఎక్కడ పుట్టినా ఈయన వీరుడు ఎందుకు అవుతా ఉన్నాడు ఇప్పుడు అని అంటే, ఆయనను అల్లూరి సీతారామరాజును మన్యం దొర అన్నారు. ఈయన ఈడ దొర కదా, ఈ దొర ఆ దొర, ఈ లింకప్ అవుతుంది. అక్కడనేమో దొర అన్నారు, ఇక్కడ దొర మీద ఆయన పోరాటం చేసిండు దొడ్డి కొమరయ్య. కానీ దొర గడిలకు వ్యతిరేకంగా చేసిండు కాబట్టి వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే, హౌలగాడు ఈడ పుట్టినా హౌలగాడే. అమెరికాల సిప్పలు గడిగినా అవులగాడే, ఈడ గడిగినా అవులగాడే అవుతాడు. అవులగుణం ఉన్నోడు అవులగుణమే అవుతాడు. తాగి పండేటోడు తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్న తాగి పంటాడు, దేశానికి ఉప ముఖ్యమంత్రి అయినా తాగి పంటాడు. బీజేపీ దగ్గర విషయం తప్ప విషయం లేదు. సభలో తెలంగాణకి ఏం చేస్తారో చెప్పలేదు. సర్కారుపై విమర్శలకే పరిమితం. ఈ సర్కార్ నిన్ను ఎవడు పట్టించుకున్నా? ఈ సర్కారును కేసీఆర్ టాపిక్ ఎవరైనా ఎత్తిరానా? ప్రధానమంత్రి కనీసం పేరన్నా తీసినాడా? తిట్టలేదని ఫీల్ అవుతారు మీరు. గింత దానిలో అయినా ఆయన ఒక్క మాట్లాడలేదని. డబుల్ ఇంజన్ కాదు, సింగిల్ ఇంజన్తోనే ప్రగతి అని చెప్పి హరీష్ రావు. భలే ప్రగతి అవుతుందా మన తాన? అవుతుంది. స్వాతంత్ర దినోత్సవ వేళ అమెరికాలో కాల్పుల మోత, 7 మృతి, 37 మందికి గాయాలు. ఇలియానాలో ఘటన, రిటైల్ దుకాణం పై నుంచి దుండగుడి కాల్పులు. అమ్మ ఏం కాల్పులు అయినా. ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒకసారి చూద్దాం అమెరికాలో జరుగుతున్నటువంటి. అమెరికాలో ప్రెసెంట్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ నైట్ ఇవి అమెరికా స్వాతంత్ర వేడుకలకు సంబంధించినటువంటి. అక్కడ చాలామంది ఏదో టపాసులు కాలుస్తూ ఉన్నారు. ఇక ఈయన భూమి కోసం ఇల్లంతా నిరాహార దీక్ష చేస్తూ ఉంది.
మా భూమి కోసం నిరాహార దీక్ష అని చెప్పి చేస్తా ఉన్నారు. ఇలా భూమి గుంజుకున్నారు. అంతే. స్లో ఉంది ఆడియో. మన తాన్నేమో ఈ నిరాహార దీక్షలు, ఆడనేమో స్వాతంత్ర సంబరాలు. ఇది ఇట్లుంటేగా బుసాపూర్ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ, గ్యాస్ కట్టర్ల ద్వారా లాకర్ రూమ్ ధ్వంసం, కాలిబూడిదైన 7 లక్షల నగదు, 8 కిలోల బంగారం అపహరణ, దోచుకెళ్లిన బంగారం విలువ 4.39 కోట్లు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామన్న పోలీసులు. నా వెనుక మోడీ షా, అతిపెద్ద కళాకారుడు దేవేంద్ర ఫడ్నవీస్. నాతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు నిద్రించే వేళ నేను ఫడ్నవీస్ను కలుస్తూ ఉండేవాడిని. నిండు సభలో వెల్లడించిన మహాసీఎం ఏక్నాథ్ షిండే. 164 ఓట్లతో బలపరీక్షలో సునాయాస విజయం. షిండే కొత్తగా మరో 2 సేనా ఎమ్మెల్యేల మద్దతు. గెలిచిన తర్వాత సభలో షిండే భావోద్వేగ ప్రసంగం. 6 నెలల్లో మధ్యంతర ఎన్నికలు సిద్ధం కండి అని చెప్పి పవార్. ఎన్నికలు పెట్టండి, తప్పెవరిదో ప్రజలే తేలుస్తారని చెప్పి ఠాక్రే. ఏంది, నాతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు నిద్రించే వేళ నేను ఫడ్నవీస్ను కలుస్తూ ఉండేవాడిని. ఎంత చీకటి ఒప్పందమో చూడండి. అన్నంలో పురుగులు, బైంసా కస్తూర్బాలో ఘటన. తినలేక 5 రోజులుగా విద్యార్థుల పస్తులు. పోషకాహారం కాదు విషాహారం. గురుకులాల్లో తరచుగా ఫుడ్ పాయిజనింగ్. వారం వ్యవధిలోనే 100 మంది విద్యార్థులకు అస్వస్థత. తల్లిదండ్రుల ఆందోళన. సాంఘిక సంక్షేమ శాఖ దిద్దుబాటు చర్యలు. ఆహార నాణ్యతపై రోజు విద్యార్థులకు ఫీడ్బ్యాక్. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులపై కొరవడిన నిఘా. తిన్నవారికి తీవ్ర అస్వస్థత, పురుగులు ఏరకుండా వంట. పాలమూరులోని ప్రభుత్వ పాఠశాల భోజనంలోనూ పురుగులు, 12 మందికి అస్వస్థత, దవాఖానకు తరలింపు. ఇదే తిండి నేను వీళ్ళ ఎమ్మెల్యేల పిల్లలకు, ఎంపీల పిల్లలకు, సర్పంచుల పిల్లలకు వీళ్ళకి పెట్టాలని. వీళ్ళు రాజకీయ నాయకుడి పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ విద్యలోకి వస్తారో అప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. నేను అదే చెప్తా ఉన్నా. 7200 కూడా అదే చెప్తా ఉంది. ఈ మోడీ కేసీఆర్ మధ్య అవగాహన. ఇద్దరు కలిసి ప్రజల్ని మోసగించే యత్నం. ఒకరి తప్పులు మరొకరు ప్రస్తావించనిది అందుకే రేవంత్. కాంగ్రెస్లోకి బడాన్పేట్ టీఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లట. వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు. ఢిల్లీలో రాహుల్తో రేవంత్, బట్టి మేయర్, పారిజాత కార్పొరేటర్లు. దక్షిణాది టాప్ డాక్టర్స్లో నరేంద్ర కుమార్ అట. ఇండియా టుడే జాబితాలో వనపర్తి సూపరింటెండెంట్. ఈ జాబితాలో ప్రభుత్వ వైద్యుడు ఆయన ఒక్కరే. నరేంద్ర కుమార్ను అభినందించిన మంత్రి హరీష్ రావు అంటూ ఒక వార్త. టాప్ మంత్రి మీరేనా? అయితే విషయం ఏంటంటే ఇటు బీజేపీ టీఆర్ఎస్ ఏమో కూలుస్తావా చేస్తావా, కూలుస్తావా చేస్తావా అంటే వీళ్ళకి మెల్లగా గుంజుకొని పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెల్లగా ఒకరు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే ఇక గీతా తోలుకొని పోతా ఉన్నారు. ఏకంగా చేరికలు వేగవంతం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో. ఇక ఇది ఇట్లుంటే శనార్థి తెలంగాణ దినపత్రికను చూద్దాం. qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వర్గాన్ని ఇంకొక వర్గం పైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరము. ఒక వర్గాన్ని ఇంకో వర్గం పైకి ఉసిగొల్పేటువంటి ధోరణి చాలా ప్రమాదకరం. ప్రతిరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది అదే. గొల్ల కుర్మలకు పంచాయతీ, గొల్లలకు కుర్మలకు పంచాయతీ, ముదిరాజులు బెస్తలకు పంచాయతీ, ఆ తర్వాత మాలలకు మాదిగలకు పంచాయతీ, లంబాడ ఆదివాసీలకు పంచాయతీ. ఈ రకంగా రకరకాలుగా చేస్తాడు ఇట్లా కేసీఆర్ తోటి. అయితే ఏపీ పర్యటనలో మోడీకి చేదు అనుభవం. గన్నవరం ఎయిర్పోర్ట్లో నల్ల బెలూన్లు కలకలం. గాల్లోకి నల్ల బెలూన్లు ఎగరవేసిన కాంగ్రెస్ నిరసన. ఘటనపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సీరియస్. బెలూన్ల తరహాలో డ్రోన్లను ఎగరేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్న. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన ఎస్పీజీ. కాంగ్రెస్ నేత శుంకర పద్మ పలువురు అరెస్ట్ అట. బెలూన్లు ఎగరేసిరట, నల్ల బెలూన్లు. తెలంగాణలో కైనీడల పెత్తనం. షాడో మంత్రులుగా అమాత్యుల కుటుంబీకులు. అయితే తమ్ముడు లేదంటే అల్లుడు కొడుకులు. రాజకీయ బాసులు వీరే. దందాలకు రారాజులు వీళ్ళే. రియల్ ఎస్టేటు, లిక్కరు, ఇసుక, రాజకీయ వ్యవహారాల్లో వీళ్ళు చెప్పిందే వేదం. జిల్లా సెగ్మెంట్లో వీరి మాటలే అధికారుల శాసనం. నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణం. నిజాంను తలపిస్తున్న ఐకేఆర్ ప్రశాంత్ రెడ్డి సోదరులు. ఇక చూసుకో. తెలంగాణలో కైనీడ, మన భాష కీనీడ సొంచోడు వాడు అంటే షాడో. తెలంగాణలో కైనీడల పెత్తనం కొనసాగుతుంది. రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు అమాత్యుల కుటుంబ సభ్యులే షాడో మినిస్టర్స్గా వ్యవహరిస్తున్నారు. సర్వం చక్కబెట్టేస్తున్నారు. సంబంధిత మంత్రుల కన్నా వీరే జిల్లా నియోజకవర్గాలకు రారాజులుగా వెలిగిపోతున్నారు. రారాజులుగా వెళ్ళిపోతున్నారు. శివుడాజ్ఞ లేనిదే సీమైన కుట్టదన్నట్టు వీరి పర్మిషన్ లేనిదే ఏ పనులు జరగడం లేదు. రియల్ ఎస్టేటు, లిక్కరు, ఇసుక, ప్రైవేట్ సెటిల్మెంట్ ఇలా దేన్ని వదలకుండా అన్ని దందాల్లో షాడోలు వేలు పెట్టి దున్నేస్తున్నారట. ఏ మంత్రి మల్లారెడ్డి ఆ కొడుకులు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు బెబ్బే. ఆ అల్లుడు ఆ రాజశేఖర్ వాంది దందా మొత్తం దందా. వారి బామ్మాడితో దందా.
నిన్న మల్లారెడ్డి పొట్టు పొట్టు తిట్టిరాడ అమెరికాలో. నువ్వు మంత్రివి, నువ్వు షీటర్ అని తిట్టిరాడ. మీరు చూసిరో లేదా? ఉందా అంతా ఉంటుంది జరా. ఆటా సభలలో సో ఒకసారి మనం ఇది కూడా చూడొచ్చు మనము దీంట్లో కూడా. న్యూయార్క్ సిటీలో మీ చెరువు లక్ష్యం ఇదా అది క్లోజ్ రైట్. న్యూయార్క్ సిటీలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. చీకటి పడుతూ ఉంది కదా. నైట్ ఇంకా ఇప్పుడు నైట్ అవుతా ఉంది. ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అంత ముస్తాబ్ అవుతా ఉంది ఈ న్యూయార్క్ సిటీలో. సరే అది చూద్దామన్నా. ఇది మన లీడర్లు, మన నాయకులు. ఐకేఆర్ అంటే ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సోదరులు విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నారట అక్కడ. మొత్తం నిజామాబాద్ జిల్లాని ఇట్లా ఏది మన గద్దలు గనక, రాబందులు గనక చచ్చిపోయిన ఆవుని ఎట్ట బిక్క తింటాయో అవి అట్లా బిక్క తింటారట. వాళ్ళని ఈడ శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు లేడా, ఏ మంత్రి తమ్ముడు లేడు, ఏ కథ లేదు, మొత్తం అందరూ ఆందోళన. ఇది ఆందోళన తమ్ముళ్ళు అయితే అది మామూలు అరాచకమే, ఆందోళనకరమే. అగ్నిపథ్పై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్. పిటిషన్లు వేసిన శిక్షణ పొందిన అభ్యర్థులు తమకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదన. పిటిషన్లపై విచారణ జరపాలని విజ్ఞప్తి అంగీకరించిన సుప్రీంకోర్టు. ఇక టీఆర్ఎస్ కు గోపీల భయం. ఇదేంది పైది? టీఆర్ఎస్ కు గోపీల భయం. గోపి అంటే గోడ మీద పిల్లి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మార్పుపై ఆలోచనలు. టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే ఓకే, లేదంటే వేరే పార్టీలోకి జంపు. ఆ విధంగానే సిగ్నల్స్ ఇస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు. తాజా మాజీ ఎమ్మెల్యేలో ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు పార్టీ మారడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎదురు దెబ్బే. గోడ మీద పిల్లి ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ సతమతం. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఉద్యమ నాయకుడు కదా అని అందరికీ గౌరవిస్తాడు, ప్రతిపక్షాలను సైతం కలుసుకొనిపోతాడు అని తెలంగాణ ప్రజలు భావించారు. అయితే ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా తనను ఎవరూ ప్రశ్నించవద్దని, అందుకు అనుగుణంగానే ప్రతిపక్షాలే లేకుండా చేయాలని ఇతర పార్టీ ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి టీఆర్ఎస్లో చేర్చుకుంటుండు. ఇది మొదటి దఫాతోనే ఆగకుండా రెండో దఫా అధికారంలోకి వచ్చినాక కూడా అలానే చేశాడు. అయితే ఈసారి కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో ఇతర పార్టీలో నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఆశావాహులు స్వరం పెంచుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తమకే ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ తమకు టికెట్ దక్కకపోతే వేరే పార్టీలో టికెట్ వచ్చేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతా ఉన్నారు. చాలా మంది టీఆర్ఎస్లో దాదాపుగా ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు దాదాపు 100 మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. 100 మంది టీఆర్ఎస్ను ఇప్పుడు కేసీఆర్ దింపినిస్తారా చేసి వస్తారు చూడు. ఏ టీఆర్ఎస్తోనైతే ఎవరినైతే వీళ్ళు ఒకప్పుడు వేరే పార్టీని ముంచి వచ్చిన వాళ్ళే నీ దాన్ని నింపిరుగా, ఇప్పుడు నిన్ను కూడా ముంచిపోగల శక్తివంతులు వీళ్ళు. బల పరీక్షలో నెగ్గిన షిండే సర్కార్. కొత్త స్పీకర్ రాహుల్ ఆధ్వర్యంలో ఓటింగ్. షిండే ప్రభుత్వానికి అనుకూలంగా 164 ఓట్లు, వ్యతిరేకంగా 99 ఓట్లు. 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు మరో 58 మంది ఎమ్మెల్యేల మద్దతు దొరికిందట ఏక్నాథ్ షిండే సీఎం అభ్యర్థిత్వానికి. బీజేపీ టీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్. ఇంధన ధరల పెంపుతో ప్రజలు నడ్డి విరుస్తున్నారని మండిపాటు. ఫ్లెక్సీల విషయంలో బీజేపీ టీఆర్ఎస్లవి చిల్లర పంచాయతీ అని వ్యాఖ్య. కిరాయి మనుషులతో బీజేపీ టీఆర్ఎస్లు హడావిడి చేస్తున్నాయనే దేవా.
చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి నిన్న రేవంత్ వార్నింగ్ ఇచ్చినటువంటి వార్త. అవసరమైతే పార్టీ వీడటానికి సై, నన్నెవరూ ఆపలేరు, నేనెవరికి భయపడను, పార్టీకి నేను రుణపడి ఉంటా, ముందు అన్ని వెల్లడిస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటన. నాపై కొందరు అనవసర కామెంట్స్ చేస్తున్నారని, అవసరమైతే పార్టీ వీడడానికి సై అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాలనుకుంటే నన్ను ఎవరు ఆపలేరని అన్నారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తాను ఏం మాట్లాడినా పార్టీ మంచి కోసమేనని, పార్టీ లైన్లోనే మాట్లాడతా అని చెప్పి నిన్న ఆయన చెప్పిండు. అయితే కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేసిండు. అనవసరంగా నేను నోరు జారినేమో అనేటువంటి బాధను కూడా వ్యక్తం చేసిండు ఆయన. ఇక కాంగ్రెస్లో అంతర్గత పోరు నిజమేనా, మీడియా దృష్టిని హైజాక్ చేసే యత్నమా, బీజేపీ సమావేశాలు, మోడీ సభ, యశ్వంత్ సిన్హా రాక అటువైపు నుంచి దృష్టి మరల్చిన వియచ్చు. వెంటనే రేవంత్ జగ్గారెడ్డి మాటల సునామీ. నిన్న కూడా గాంధీ భవన్ నుంచే కంటిన్యూ చేసిన జగ్గన్న బీజేపీని వదిలి కాంగ్రెస్ ఇష్యూపై ఫోకస్ చేస్తున్న మీడియా. ఇంత జరుగుతున్నా సైలెంట్ గానే ఉన్న వియచ్చు. కాంగ్రెస్ లో గొడవలు నిజమా నాటకమా అని ప్రజల్లో అనుమానాలు. మొత్తానికి స్పేస్ అయితే సంపాదించారు కదా అంతే అన్ని పార్టీలో ఈ పంచాయతీలది. అలవాటు పడ్డ మృగాలు. మోడీ సభలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ కార్యకర్త నినాదాలు. మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డ బీజేపీ శ్రేణులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. దాడిని ఖండించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీజేపీ నాయకులు అలవాటు పడ్డ మృగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎంఆర్పీఎస్ ఏబిసిడి వర్గీకరణ కోసం నినాదాలు చేసిరేమో. సరే, అక్కడ అంతమంది మాబ్ తయారైన తర్వాత అక్కడ చేస్తే సహజంగానే ఇప్పుడు ఎంఆర్పీఎస్ సభలోకి వచ్చి ఎంఆర్పీఎస్ను వ్యతిరేకిస్తే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా కొడతారు భావోద్రేగాన్ని. సరే, దానికి అంతెందుకు ఎంఆర్పీఎస్ వర్గీకరణ జరగాలని బీజేపీ వెంట తిరిగినటువంటి వ్యక్తే మందకృష్ణ మాదిగ. అనేక సార్లు వెంకయ్య నాయుడిని ఇదే పరేడ్ మైదానంలో సభ పెట్టి పెద్దాయన మమ్మల్ని ఆదుకోండి చేయని చెప్పిండు. అప్పుడు బీజేపీ కూడా హామీ ఇచ్చింది. సో మేము చేస్తాం, పరిశీలిస్తాం అనేటువంటి మాట వెంకయ్య నాయుడు కానీ. ఇక లేస్తే పొద్దుగాల కిషన్ రెడ్డికి మందకృష్ణ మాదిగ గారి మంచి సంబంధాలు ఉంటాయి. కాబట్టి మందకృష్ణ మాదిగ ఈ అంశంపైన ఎట్లా మాట్లాడుతున్నారని పక్కకు పెడితే ఏబిసిడి వర్గీకరణకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకూలమా వ్యతిరేకమా అనేది చర్చ జరగాలి. దాడిని 100% ఖండించాలి. దాడి జరిగితే నేటి మాట రాగిపని బ్రహ్మచారి రాసిన కాకది. నేడు ఆడజన్మ ఫలితం, ఆడకూతురుగా పుట్టానని అమ్మే నన్ను చిదిమేసింది. నేను ఆడజన్మ ఫలితం అని రాయాలి. అమ్మే నన్ను చిదిమేస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నానని కన్నవాళ్ళే పరువు పేరుతో నాకు ఉసురు తీస్తున్నారు. కాముకులు నా జీవితాన్ని కుక్కలు జింపిన విస్తరి చేస్తున్నారు. అత్తింటిలో కట్నదాహం మాయ నన్ను అగ్నికి ఆహుతి చేస్తుంది. మేధావులారా మౌనం వీడండి, మనుషులారా సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్య భారతంలో నాకు బ్రతికే అర్హత లేదా, నేను లేకుంటే ఈ సృష్టి ఉంటుందా అని చెప్పి రాగిఫని బ్రహ్మచారి రాసి మహిళ గుండెతో రాసి. వరి వద్దన్న సన్నాసి కేసీఆర్. సైదిరెడ్డి ఓ కక్కుర్తి ఎమ్మెల్యే. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల హుజూర్ నగర్ లో నిన్న భారీ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇక బోనాల ఉత్సవాలకు 15 కోట్లు మంజూరు. దేవాలయ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేట్ ఆలయాలకు కూడా అవకాశం. తలసాని శ్రీనివాస్ యాదవ్ అట. బోనాల ఉత్సవాలకు 15 కోట్లు మంజూరు చేయబోతా ఉన్నట్టు ఇక దరఖాస్తు చేసుకోవాలి. ఎంత 10,000 దరఖాస్తు చేసుకోగానే ఏం చేయాలంటే ఎంత నీకు ఎంత ఇస్తావు, ₹1 కోటి. కోటి అంటే మరి 20% పోవాల్సి ఉంటుంది కమిషన్. మావాడు వస్తాడు కలుస్తుంది. బోనాల కాడ కూడా ఇడిచిపెట్టలేదు. పైసలు ఎన్ని తర్వాత లిక్కర్ ఎంత ఇదంతా వేరే కథ. నిజాయితీ గల పార్టీకి ఓటేస్తా. గుజరాత్లోనూ ఉచిత విద్యుత్. సో కేజ్రీవాల్ గుజరాత్ను మెల్లగా పట్టుకొస్తా ఉన్నాడు. అనిల్ నిజాయితీ గల పార్టీకి ఓటేస్తే గుజరాత్లోనూ ఉచిత విద్యుత్ ఇస్తారట. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ అంటున్నాడు. మీరు కంటిన్యూ చేయండి, మంది బాగుంది. ఓకే. లోయలో పడ్డ బస్సు కులు జిల్లాలోని నియోలి సిజెట్ రోడ్లో బోల్త 16 మంది దుర్మరణం. మరణాల సంఖ్య పెరిగే అవకాశం అంట. హిమాచల్ ప్రదేశ్లో అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. నిజాయితీ గల పార్టీకే ఓటేస్తే గుజరాత్లోనూ ఉచిత విద్యుత్. వారం వారం గుజరాత్లో పర్యటిస్తా. అవినీతి, వ్యవసాయం, ఇతర అంశాలపై బహిరంగ చర్చలు నిర్వహిస్తా. నేను చదువుకున్న వాడిని, అన్ని లెక్కలు తెలిసిన వాడిని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. గుజరాత్లో నిర్వహించిన బహిరంగ చర్చలో కేజ్రీవాల్ వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రంపై ఫోకస్ చేస్తూ ఉందంట. అగ్నిపథ్పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. విచారణ చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. చెప్పు. కూలితే పరిస్థితి ఏంటి సారు? శిథిల వ్యవస్థలో అంగన్వాడీ కేంద్రం ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన. అద్దె గదిలో చలామణి అవుతున్న వైనం చిన్నారుల ప్రాణాలకు ముప్పవుతుందని కార్యకర్త ఆవేదన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో దయనీయ దుస్థితి.
టీఆర్ఎస్ నేతలకు అధికార గర్వం తలకెక్కింది. బీజేపీ నేత రామలమ్మ ఫైర్. మోడీని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదని ఆగ్రహం. మోడీ సభను చూసి టీఆర్ఎస్ లో వణుకు మొదలైంది. ప్రొఫెసర్ జయశంకర్ ను శ్రీకాంతాచారిని అవమానించేలా మాట్లాడుతుండ్రు. ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారని ఖాయమని విజయశాంతి విసురులు అంటే ఒక వార్తను చూసుకోవచ్చు. హైదరాబాద్లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో కుండపోత, 2 గంటల పాటు కురిసిన వాన, జలమయమైన రోడ్లు, వాహనదారుల ఇక్కట్లు, నీళ్లలో లోతట్టు ప్రాంతాలు. జీహెచ్ఎంసీ అధికారుల అయ్యాలట్టే ఉంటుంది. ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి. ఆ గుంపులో చేరాలని ట్రంప్ భావించారంటున్న విచారణ కమిటీ. నిరూపణ అయితే అధ్యక్ష పోటీ ఆశలు గల్లంత అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందట. అధికార పార్టీకి షాక్. కారు దిగిన 3 కౌన్సిలర్లు ఉత్తమ్ సమక్షంలో అస్తం గూటికి. హుజూర్ నగర్లో మారుతున్న రాజకీయాలు. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయం. ఎట్లయితుంది పరిస్థితి అంటే బీజేపీ కూడా అంటే ఏ పార్టీలకి వెళ్ళి ఏ పార్టీలో పోతానో కూడా తెలియని పరిస్థితి. ఒకరోజు ఈ పార్టీలో మరో రోజు అక్కడైతే గులాబీ కారీ అవుతుంది, కారు మాత్రం ఖాళీ అవుతుంది. ఏపీ పర్యటనలో మోడీకి చేదు అనుభవం. అక్కడ ఏదో బెలూన్లు, నల్ల బెలూన్లు ఎగిరేసిరంట. అంటే అది కొంచెం హెలికాప్టర్ దగ్గర కూడా పోయినాయి. ఒకవేళ ఏమైనా మరి వాటి తాకితే ఏమైనా ప్రమాదం ఉందా లేదనేది అవి తాకితే ఏం కాదు కానీ అయితే ఇట్లనే డ్రోన్లో ఎట్లా డ్రోన్లోకి వెళ్ళి తీసుకోవాలి అనుకో, వీటిని పట్టించుకోవాలి. డ్రోన్లో పోతే ఇట్లా ప్రాబ్లం ఎట్లా అవుతుందని చెప్పి మరి ఎస్పీజీ అంత నిఘా పెట్టినప్పటికీ భద్రతా బలగాలు కూడా అంత ఫోకస్ అవుతున్నాయి అనేది చూడాలి. అవసరమైతే పార్టీ వీడడానికి సాయం చెప్పేసి జగ్గారెడ్డి అంటున్నాడు. అలవాటు పడ్డ మృగాలు అని చెప్పేసి ఆమె అంటూ కాంగ్రెస్లో అంతర్గత పోరు నిజమేనా అంటే ఒక డ్రామా చేసి చూపిస్తుంది. ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారులు. 22,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ రామ్ నరసింహరావు, సబ్ ఇంజనీర్ అశోక్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ విద్యుత్ కేంద్ర కార్యాలయంలో ఘటన. విద్యుత్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ విద్యుత్ కేంద్ర కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇట్లా వీళ్ళు ఇద్దరు పట్టుబడ్డరట, పైసలు తీసుకొని పట్టుబడ్డరు, కథమైపోయింది. జగ్గారెడ్డిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ లైన్ దాటారని ఆగ్రహం. యశ్వంత్ సిన్హాను కలవొద్దని రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు. పార్టీకి సమాచారం ఇవ్వకుండా సిన్హాకు స్వాగతం పలికిన విహెచ్. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో అధిష్టానం. చూడాలి. మరి నిన్న అంతా మేము ఆడినంత ఒక డ్రామా, మీ మీడియా దృష్టిని ఆకర్షించడానికి మాత్రం ఇది ఒక ప్లాన్ లో భాగమని చెప్పేసి మరి చెప్పడం కూడా జరిగింది. మరి ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట నిజంగానే కూడా ఇప్పటి వరకు ఉందా లేదా అనేది మాత్రం తేలాలి. ఇంకా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ. 3 కిలోల బంగారం, 7.5 లక్షల నగదు అపహరణ. గ్యాస్ కట్టర్ వినియోగించిన దుండగులు, కాలి బూడిదైన విలువైన పత్రాలు, నగదు. నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్లో ఘటన అంటూ అక్కడ 4 కోట్ల చిల్లర అన్నారు. దాంట్లో 2 కోట్లు ఉంది. అపవిత్ర బంధం. రెడ్ హ్యాండెడ్గా దొరికిన నరేష్, పవిత్ర లోకేష్ స్నేహితుల మాత్రమే అంటూనే కాపురం. సీన్లోకి పవిత్ర లోకేష్ భర్త సుచీంద్ర ప్రసాద్. మాది సహజీవనం కాదు, 16 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాం, 2 పిల్లలు ఉన్నారన్న సుచీంద్ర ప్రసాద్. వేరే నడుస్తుందట కథ. నరేష్ అని చెప్పలేదు ఇప్పటికి. అంటే ఇప్పటికీ 3 భార్యలు కూడా మార్చాడు ఈయన. ఇప్పుడు ఇది 4వది. ఉన్నటువంటి బంధం కూడా 4వది కొనసాగిస్తున్నాడు. మహేష్ బాబు ఇప్పటికి అన్న అవుతాడు కదా. 67 సంవత్సరాలు ఉన్నాయట ఇప్పటికి నరేష్ కి. అదే అంటే కృష్ణ వాళ్ళ పెద్ద కొడుకు మహేష్ బాబుకు అన్న. అవును. ఫెమీనా మిస్ ఇండియా రెండో కొడుకు అనుకుంటా. రెండో కొడుకు ఏమో రమేష్ ఉండే. రమేష్ తర్వాత నరేష్. ఫెమీనా మిస్ ఇండియా విజేత సినీ శెట్టి. మొదటి రన్నర్ అప్ రూబల్ షెకావత్, రెండో రన్నర్ అప్ షినాటా చౌహాన్. సూట్ లో హాట్ రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ అంట. సూట్ వేసుకుందంట, మరి బాగానే మంచిగా వేసుకున్నట్టున్నది. ఇక డీజే టిల్లు 2 హీరోయిన్ మారిందంట. మొదట్లో ఇప్పటికి హీరోయిన్ మాత్రం మార్చారు. మొన్న మాత్రం అందరూ అలానే ఉంటారు సినిమాలో. మొదటి మారారు అని అన్నారు, మారిందట. ఇక ట్రిపుల్ ట్రీట్ అంట. థియేటర్స్ బ్రహ్మాస్త్రం ట్రైలర్స్. విక్రమ్ అన్న ఇక్కడ. PS1 ఆదిత్య కార్యకాలంగా విక్రమ్ ఫస్ట్ లుక్. సెప్టెంబర్ 30న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 రిలీజ్. చోళుల చరిత్ర అన్న. చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్. ఇప్పుడు ఈ నవల సినిమా తెరకెక్కుతుంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు.
2 భాగాలుగా తీసుకొస్తున్నారు. తొలి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సెప్టెంబర్ 30న విడుదలవుతుందట. ఇది చోళుల చరిత్రను ఆధారంగా చేసుకుని కూడా ఈ సినిమా తీస్తున్నారు. విక్రమ్ కూడా హీరోగా నడుస్తున్నారు. చోళరాజులు. ఇది శనార్థి తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఒకసారి ఆదాబ్ ఆదాబ్ ఆజ్ కీ బాత్. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీయండి. ప్రశ్నించే హక్కు పోరాడే తత్వం మనది. మనువాద పార్టీలకు ఓట్లు వేయిస్తూ ప్రజల ఓట్లని అమ్ముకుంటున్న నాయకులను తరిమి కొట్టండి. దళితులకు ప్యాకేజీలే ఇస్తారు, పదవులు ఇవ్వరు. ఇవే నేటి రాజకీయాల ఎజెండా అంటూ కందుకూరి ప్రశాంత్ రాసిన ఆజ్ కీ బాత్ను చూసుకోవచ్చు. ఇక వీరుడా వందనం. భారతావనికి అల్లూరి స్ఫూర్తిదాయకం. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోడీ. వేదిక మీద వైఎస్ఆర్సీపీ, బీజేపీ నాయకుల సందడి. భీమవరం అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు పూర్తయింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. అల్లూరి సీతారామరాజు అంటే నాకు గుర్తుకొచ్చింది. చిన్న ఉన్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర చేసేది నేను. అంటే మోనో యాక్షన్ చేసేది. ఇట్లా అంటే ఇట్లా అక్కడ నుంచి వెనక నుంచి ఒక సౌండ్ వస్తుంది. సి మై లార్డ్, రామరాజును తెచ్చాము అంటాడు. అంటే ఆడు ఎవరు రూతర్ఫర్డ్ అంటాడు అనమాట. రూతర్ అంటే తీసుకొచ్చి చెప్తారు అన్నట్టు. అప్పుడు ఇక్కడ వచ్చి అంటాడు, లేదు తేలేదురా తెల్లబాడ, ఉక్కు సంఖ్యలతో బంధించి లాక్కు వచ్చారు. సిగ్గులేక తెచ్చినాడు ఎవడు నాడు తెచ్చింది. స్వాతంత్రపు డాకులతో తిరుగుతున్న వీర భారత సింహాలు మీ బతకదాల దగ్గరికి తమకు తామే వస్తాయిరా. కుట్ర రాజకీయాలతో స్వార్థాలతో కురిలిపోయిన మీ కుంభస్థలాన్ని బద్దలు కొడతాయిరా. ఎవడురా తెచ్చింది? ఎవరిరా మీరు తేగలిగింది? మంచితనంగా పిలిచి వంచన సమ కట్టిన మానవతాహీనుడా, అరే రూతర్ఫర్డ్, సంధి కోసమని పిలిచి బంధిస్తావా తుచ్చుడా? ఈ రామరాజు పేరు వింటే నువ్వు నీ సామ్రాజ్యవాదులు ఏడాముల దూరం పరిగెత్తేవారు. ఆ రామరాజుకి శిక్షించినట్టు గరణ వెయ్యావు రాసీమ కుక్క. అయినా నాకు బెంగలేదురా. ఏ గడ్డ మీద జన్మించానో, ఏ తల్లి ఒడిలో ఆడుకున్నానో ఆ గడ్డ రుణ మా తల్లి రుణం తీసుకున్న ఆనందంతో నేను కళ్ళు మూస్తానురా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, దూరాలు దొరుకుంటూనే వాణిజ్యం పేరు మీద ఈ పవిత్ర భారతదేశాన్ని అడుగు పెట్టారు. మీరు వచ్చిన వాళ్ళు వర్తకం చేసుకుంటూ బ్రతకక మా బ్రతుకులకు మీరే కర్తలం అంటూ ముందుకు వచ్చారు. ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది అది. ఎమోషనల్ గా చెప్పినట్టు స్కూల్లో ఉన్నప్పుడు చేసినాను. బాగుంది. అంటే అతి చిన్న వయసులో కూడా చనిపోయాడు కదన్న, 27 నిజంగా కూడా మన్యం అక్కడ ప్రజల కోసం పాపం బాగా పోరాటం చేసినాడు. తర్వాత సొంత వాళ్ళే ఆయన దగ్గర ఉన్న వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి బ్రిటిష్ వాళ్ళతో 27 ఏళ్ల వయసులోనే కాల్ చేసి ఆయన. సీతారామరాజు అసలు యాక్చువల్గా శ్రీరామరాజు అని పేరు. సీతారామరాజు అంటే సీత అంత పాపం ఆయనకు ఒక అంటే మరదలు ఉంటుంది. ఆమె పెళ్లి ఆమె పేరు మీదనే సీతారామరాజు అయ్యిండు. నీ పేరు ఆమె గురించి పాపం అంటే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె అంటే ఇక దేశం కోసం వెళుతున్న సమయంలో ఉద్యమం చేస్తా ఉన్నాడు. తర్వాత అంత విప్లవం నడుస్తుంది. అప్పుడు ఆమె గురించి పట్టించుకున్న పరిస్థితి లేకపోతే నా పేరులో నీ పేరు చేసుకుంటా అని అల్లూరి సీతారామరాజు. హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై నిలిచిన నీరు, స్తంభించిన ట్రాఫిక్, ఇబ్బందులు పడ్డ వాహనదారులు. మరో 48 గంటల పాటు కూడా వానలు చర్యలు చేపట్టినటువంటి అధికారులు అని చెప్పేసి అంటున్నారు. మరి 48 గంటలలో కూడా వర్షం కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు. కేసీఆర్ ఎవరు? కోన్ కిస్కా? కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు మోహన్ చూపించలేకనే ఫ్లెక్సీల ఏర్పాటు. ముందు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ని జీవితం ఇంకా ఫామ్ హౌస్ కే పరిమితం. సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పినటువంటి బండి సంజయ్ వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ మొన్న జరిగినటువంటి బీజేపీ సభతోటి కౌంటర్ గా టీఆర్ఎస్ నేతలు కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా అందరు మంత్రులు చాలా మంది నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళపైన విరుచుకుపోయినటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలు కూడా అంతే ధీటుగా కూడా వీళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మంచి సక్సెస్ అయింది సభ మాత్రం సక్సెస్ అయింది. కొత్త ఉత్సాహం కూడా బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. వాట్ అండ్ ఐడియా సర్జీ. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేస్తున్న బాయ్, నెట్టింట్లో వీడియో వైరల్. డెలివరీ బాయ్ కి సర్వత్రా ప్రశంసలు. అంటే అది ఉంటది కదా ఇవి యాప్ల ద్వారా అవన్నీ కూడా. ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ఖరారు చేసిన నియామక బోర్డు. ఆగస్టులో పరీక్షల నిర్వహణ. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 20 పట్టణాల్లో సెంటర్లు. జూలై 30 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్స్. ఎస్ఐ పోస్టులకు 2,45,000 మంది దరఖాస్తు. కానిస్టేబుల్ పోస్టులకు 6,50,000 మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారట. దానికి సంబంధించినటువంటి తేదీలను కూడా
పోలీస్ జాబ్లు ఒక్కటే అదొకటే కనిపిస్తాయి. ఉంది. ఎందుకంటే అదే కదా వాళ్ళకి ఏ కావాల్సింది. ప్రభుత్వం అయితే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఆ ప్రభుత్వము రక్షణ చర్యలను చేపడుతుంది, రక్షణ పటిష్టం చేసుకుంటుంది. అందులో భాగంగా పోలీసులు వ్యవస్థను గట్టిగా చేసుకొని ఒకవేళ ఎవరైనా అంటే పోరాటం చేస్తే ఎవరైనా ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రజలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళ రక్షణ కోసం ఇట్లాంటి భద్రత పోలీసులు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఆ నియామకాలను చేపడుతుంది. అలాగే వారికి సౌకర్యాలు కూడా అదే విధంగా కల్పించడం కూడా జరుగుతుంది. గిరిజన మహిళపై రెచ్చిపోయిన ఇసుక మాఫియా 6 రోజులైనా నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు. అడ్డుకుంటావా అంటూ మహిళ బట్టలు చించి భౌతిక దాడి. గిరిజన మహిళకు అండగా ఉంటాం, ఇసుక మాఫియాను అడ్డుకుంటాం. సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ చెప్తున్నటువంటి మాట. పాపం గిరిజన మహిళ పైన ఇసుక మాఫియా వాళ్ళు దాడి చేసినట్ట. ఎట్లా అడ్డుకుంటాం అట్లా అని చెప్పేసి పాపం ఎంత అడ్డుకోవాల్సినటువంటి అధికారులే మామూలు మత్తులో ఉంటే సామాన్య జైలు అడ్డుకున్నటువంటి టైంలో ఇటువంటి దాడులు. మోడీ కేసీఆర్ ఇద్దరు మోసగాళ్లే. సభలో ఎక్కడా కేసీఆర్ పేరెత్తని మోడీ చీకటి మిత్రుడు సీఎం కేసీఆర్. వారి డ్రామాలు గమనించే కాంగ్రెస్ లో చేరికలు. ఎందుకు కేసీఆర్ అవినీతిని ప్రశ్నించలేదు? ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం. ప్రజా సమస్యల సాధనకై కేసీఆర్ కు దృష్టి లేదు. బడంగ్పేట్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరూ అంటే వీళ్ళేమో ఏమంటున్నారు, కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి బీజేపీ అంటది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అక్కడ బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే ప్రధాని మోడీ సభ నిర్వహించినటువంటి టైంలో ఒక్కసారి కూడా గతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ చాలా విమర్శించాడు కేసీఆర్ పైన, అలాగే కేసీఆర్ ప్రభుత్వం పైన, వాళ్ళ కుటుంబ పాలన మీద కూడా విరుచుకుపడ్డటువంటి సందర్భం. కానీ ఇంత పెద్ద సభ పెట్టి సుమారుగా 10 లక్షల మంది అంచనాతో ఏర్పాటు చేసినటువంటి సభలో ఒక్కగాడ కూడా వాళ్ళ కుటుంబ పాలన గురించి, వారి అవినీతి పాలన గురించి ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇది కేవలం వాళ్ళ నాటకంలో ఒక భాగం. కేసీఆర్ ను విమర్శించలేదు. రెండోది, కేసీఆర్ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి అడగాల్సిన కేసీఆర్ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఏదో చీకటి ఒప్పందం ఉన్నదని మాత్రం ఆయన అట్లా దాన్ని ఎనాలిసిస్ చేసాడు. ఓకే, తార్నాక సెయింట్ అండ్ స్కూల్ దాష్టికం. సేవా ముసుగులో ఫీజుల దోపిడీకి తెగబడిన వైనం. కోవిడ్ కాలానికి ఫీజు చెల్లించాలని బలవంతం. 2020-21 సంవత్సరానికి 32,000 చెల్లించాలని హుకుం. క్లాసులు జరగలేదు, ఆన్లైన్ క్లాసులు కూడా లేవు. ఆందోళనలో విద్యార్థి తల్లిదండ్రులు. డీఈఓకు ఫిర్యాదు. వీరికి న్యాయం చేయాలని డిప్యూటీ ఈఓను ఆదేశించిన ఈ డీఈఓ స్కూల్ యాజమాన్యంతో చేతులు కలిపిన డిప్యూటీ ఈఓ యాదయ్య ఈయననే. న్యాయం కోసం ఆదాబుని ఆశ్రయించిన బాధితుడు పేరెంట్స్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి డిఓ గారికి ఫోన్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ డిఓ గారికి. నిజంగా కూడా అసలు యాక్చువల్గా పాపం పేరెంట్స్ క్లాసులు జరగలేదు, తర్వాత ఆన్లైన్ క్లాసులు లేవు, మన్ను లేవు, మసాలు లేదు. అయితే అయినా కానీ ఫీజు మాత్రం చెల్లించాలి. అరే ఎట్లా అది ఎట్లా అంటే కరెక్ట్ కాదు. ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇక ఈయన ఉన్నాడు యాదయ్య, ఈయనకు మినిమం నాలెడ్జ్ లేదు. ఈయన డిప్యూటీ ఎట్లా ఏంటో మరి ఏమేంటో తెలియదు. మినిమం నాలెడ్జ్ లేదు ఆయనకు. కాదు అసలు. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు కనీసం ఏం సర్కులర్ ఉన్నది. మరి ఒకవేళ కరోనాకు సంబంధించి 2020-21 సంవత్సరం ఒక్క క్లాస్ కూడా జరగలేదు, ఒక్కటి కూడా ఏం జరగలేదు. జరిగినప్పుడు మరి పరిస్థితి ఏంది? దానికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సర్కులర్ ఇచ్చిరా ఏందా అంటే ఆ పాఠశాల స్కూల్లో లేదు చెప్తే అదే ఫైనల్ అంటాడు. స్కూల్లో చెప్తే నేను తెలుసుకుంటాము, స్కూల్లో చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్తా అంటుండు. అక్కడ నుంచి మంచి పైసలు వస్తున్నాయా? అవును, చెప్తే కదా వాళ్ళు వినేది, స్కూల్ యాజమాన్యాలు వినేది ఈవోలు చెప్తాను కదా. యాదయ్య కథ గట్లున్నది. డిఓ గారికి ఫోన్ చేద్దాం, ఒక్క నిమిషం చూడు. డిఓ రోహిణి మేడం ఉన్నారు, హైదరాబాద్ డిఓ. అయితే ఈయన మొత్తం మీద ఆ స్కూల్ వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాడు. స్కూల్ ఏది చేస్తే పైసలు ఇచ్చేసారు అంటుండు. అట్లున్నది కథ. అసలు దీనికోసం అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇక్కడ డిఓ గారికి, అక్కడ ఎడ్యుకేషన్ సెక్రటరీకి, అందరికి కూడా సిఎస్ కి అందరికి కూడా ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు చేసి దానిపైన ఇప్పటి కూడా రిప్లై లేదు. ఒక 4-5 రోజులు అవుతుంది చేసి. దీని గురించి దొంగలు తయారైనా ఒక్క నిమిషం. డిఓ గారు ఎత్తట్లేదు, డిప్యూటీ చేసి చూద్దాం, చెప్తారు ఏమంటాడు చూద్దాం. యాదయ్య కదా. యాదయ్య ఇప్పుడు ఈ యాదయ్య కదా, ఈయననే ఈ పెద్ద మనిషి. ఏం మాట్లాడుతారు చూద్దాం. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. మేము ఇక్కడ
క్యూనూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. తీర్మానం మన క్యూనూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఈ తార్నాక సెంట్ ఆన్స్ స్కూల్ సంబంధించి ఇప్పటికోసారి మీకు కంప్లైంట్ చేసిరు వాళ్ళ పేరెంట్స్. తర్వాత ఫీజు మొత్తం 2020-21 సంవత్సరానికి మొత్తం ఫీజు కట్టమని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించి మరి ఏమంటారు సార్, అసలు ఏం జరిగింది, ఏమైంది? మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మీరు అంటే అసలు ఏముంది దానికి, అసలు సర్క్యులర్ ఏమైనా ఉందా? 2021 సంవత్సరానికి సర్క్యులర్ ఏమైనా ఉందా లేదా? ఏమని ఉంది? ఎంత ఫీజు కట్టాలని ఉంది? ట్యూషన్ ఫీజు కాదు, మొత్తం ఫీజు ఇప్పుడు 32,000 ఉంటే 32,000 ఫీజు కట్టమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ట్యూషన్ ఫీజు కాదు. తక్కువ చేస్తున్నారంటే ఎప్పుడు తక్కువ? ఎవరన్నారు? అంటే ఎంత తక్కువ చేస్తున్నారు ఏంది అసలు? అంటే దానికి ఒకటి అదే ఆ స్కూల్కి పోతేనే మొత్తం ఫీజు మొత్తం స్కూల్ ఫీజు కట్టమని చెప్తేనే మీ దగ్గరికి వస్తే మీరేమన్నారు, ఆ స్కూల్ వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పి మీరు చెప్తున్నారు. చెప్పండి. మొత్తం ఫీజే 32,000 రూపాయలు ఫీజు సంవత్సరానికి. ఎవరు ఎవరు? నేను తీర్మానం క్యూనూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. పేరెంట్స్ మన దగ్గరకు వచ్చారు, బాధితులు వచ్చారు కాబట్టి మీతో మాట్లాడుతున్నాం. మీరు ఒక అధికారి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎవరు? మొత్తం ఫీజు 32,000 రూపాయలు ఉందంట. 32,000 ఫీజు ఉందంట. 32,000 ఫీజు కట్టమన్నారు, మొత్తం ఫీజు కట్టమన్నారు. తక్కువ చేస్తారంటే రూపాయి తక్కువ చేస్తారా, 2 రూపాయలు తక్కువ చేస్తారా? ఒక లెక్క ఉంటుంది కదా, దానికి ఏం లెక్క ఉండదు అట్లా? ట్యూషన్ ఫీజు ఎంత ఉందో మొత్తం ఫీజే 32,000 కట్టమంటారు. అది మీరు చెప్తుంటే మీకేం మళ్ళా చెప్పండి. ట్యూషన్ ఫీజు ఒక 5,000 ఉంది అనుకో, ఉంది అనుకుందాం, చెప్పండి. అరే మొత్తం ఫీజు కట్టమంటారు సార్ అని చెప్పి మీకు చెప్తే మీకు కనీసం మొన్న ఏమన్నారు, స్కూల్ వాళ్ళే డిసైడ్ చేస్తారు మాకు తెలియదు. అక్కడ డిఓ గారు కూడా కంప్లైంట్ ఆల్రెడీ, డిప్యూటీఓ గారు మీరు మొన్న ఏం చెప్పారు, స్కూల్లో డిసైడ్ చేస్తారు, అది డిసైడ్ చేస్తే వాళ్ళు చెప్పింది కట్టండి. తర్వాత ఇప్పుడు కూడా స్కూల్లో డిసైడ్ చేస్తారని చెప్తారా? మొత్తం ఫీజు కట్టమంటారు అంటున్నా అని మేము చెప్తున్నాం మీకు. పోయిన తర్వాత పేరెంట్స్ పోయి మన దగ్గరికి 2 సార్లు పోయి మళ్ళీ వచ్చారు మన దగ్గరికి, ఆఫీస్కి వచ్చారు, ఇక్కడ క్యూనూస్ ఆఫీస్. అవును, అడిగితే మరి మీకేం చెప్పలేదా వాళ్ళు? మీకేం చెప్పలేదా? అవును దానికి ఏమైనా ఉంటుంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఉన్నాయా? చెప్పండి. 100% ఒకటే. మీరు ఏమన్నారంటే దాని బట్టి ఫీజు వాళ్ళు డిసైడ్ చేస్తారు, దాన్ని బట్టి లెక్క తీసుకుంటాం, వాళ్ళతో మాట్లాడతామని చెప్పారు. మరి మాట్లాడిన తర్వాత వివరాలు రాలేదా మీకు? ఇప్పుడు ఎంత ఫీజు కట్టాలో చెప్పండి, మీరు చెప్పండి. మీరు మాట్లాడిన అంటారు కదా. అరే పేరెంట్స్నే పంపిస్తారండి, పేరెంట్స్ మేమేం అదే మీరు మాట్లాడుతుంటే చెప్తే తెలుస్తుంది కదా, ఇంత కట్టాలి ఫీజు ఇంత అంటే. అంటే దానికి ఒక లెక్క లేదా? ఇక వాళ్ళు ఎట్లా చెప్తే గట్లే అంటావు. ఇట్లున్నది కథ. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈయన ఏమంటాడంటే, వాళ్ళు స్కూల్లో ఏది చెప్తే అదే డిసైడ్ అవుతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళండి, వాళ్ళు ఎంత కట్టమంటే అంత కట్టేసేయాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నాడు, ట్యూషన్ ఫీజు కట్ట. ట్యూషన్ ఫీజు ఎంత ఉందో మరి తెలుసుకోలేదా? మీరు ఫోన్ మాట్లాడిన అంటుండు కదా. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఈయన మొత్తం మినిమం నాలెడ్జ్ కూడా లేదండి ఈ మనిషికి. ఇప్పుడు ఏదో చెప్తున్నాడు కానీ మినిమం నాలెడ్జ్ లేదు దాన్ని.
ముగిసిన సంక్షోభం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విజయం 164 మంది శాసనసభ్యుల మద్దతు ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ నర్వేకర్ ఓటింగ్కు దూరంగా ఉన్న ఎస్పీ ఎమ్మెల్యేలు టాక్టే వర్గానికి మిగిలింది 14 మందే. మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరి చేతికి పోతుంది అనేది కూడా ఒక 14 మంది ఎమ్మెల్యేలు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నదండి. ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉద్ధవ్ థాకరే వర్గంగా ఉన్నది. ఇప్పుడు ఇదేమైంది ఈనాడుకు ఇక్కడ రావట్లేదు. ఏమైందో మరి కరెక్ట్ యాడే ఉన్నట్టుంది. తెలంగాణ స్టార్టప్ సూపర్ స్టార్ బెస్ట్ పర్ఫార్మర్స్ గుజరాత్, కర్ణాటక, చివరి స్థానంలో బీహార్, సరసన ఏపీ. ర్యాంకులు విడుదల చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో బలమైన స్టార్టప్ వాతావరణం. ఒక్క నిమిషం ఇది చూడు. తెలంగాణ స్టార్టప్ సూపర్ స్టారా? ఒక్కసారి మనము ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడే ఉందిగా పేపర్. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిగా ఇందాక చూసినాగా. ఆంధ్రజ్యోతి స్టార్టప్ల ఎకోసిస్టంలో గుజరాత్, కర్ణాటక టాప్. అవును. తొలి కేటగిరీలో 2 రాష్ట్రాలు. ఎకోసిస్టమ్ అత్యుత్తమంలో తెలంగాణకు దక్కని చోటు. తెలంగాణకి దక్కని చోటు. ఇది వార్త. ఈనాడులో మాత్రం ఈనాడులో స్టార్ సూపర్ స్టార్ అట, స్టార్టప్ సూపర్ స్టార్ అట. తెలంగాణ మాత్రం అసలు ఏది అసలు ఇది దీంట్లో ఉన్నది ఎగ్జాక్ట్లీ నమస్తే తెలంగాణ ఉన్నది కూడా ఇదే మ్యాటర్, ఇదే ఉంటుంది. మళ్ళీ నమస్తే తెలంగాణలో కూడా ఇదే ఉన్నది. మళ్ళీ ఇదే తెలంగాణ భవిష్యత్తు అగ్రగామిగా ఫుల్ సూపర్ అని చెప్పేసి ఇది కథ. అంటే ఎట్లా రాస్తున్నారు, ఏం రాస్తున్నారు? ఇప్పుడు ర్యాంకింగ్ కింగ్ అంట, కింగ్ స్టార్, టాప్ పర్ఫార్మెన్స్ అని ఏది ఉంటుంది. మరి ఇప్పుడు ఇదేంటి పరిస్థితి? ఏంది ఇది స్టార్ కదన్న? ఇదేంది అసలు దక్కని చోటు అని ఇక్కడ ఉన్నది. అసలు ఎకోసిస్టంలో అత్యుత్తమంలో తెలంగాణకు దక్కని చోటు ఇది. ఈ రెండు ప్రజలను మోసం చేయడానికి ప్రింట్ అయినటువంటి పత్రికలు ఇవి. ప్రజలను పక్కదారు పట్టించాల్సినటువంటి పరిస్థితి పత్రికలు కూడా దాపరించిందంటే ఏం కథ అసలు ఉంటుందిగా లెక్క. ఈనాడు ఇక్కడ ఉందేమో. ఓకే రైట్. ఇగో ఇది ఇంకా అది వార్త అది కూడా వేస్ట్. మాన్యం వీరుడే మనకు స్ఫూర్తి. ఒకే భారత్ శ్రేష్ఠ భారత్ భావనకు ఆయన ప్రతీక. అల్లూరి ఆదర్శంగా సవాళ్లపై పోరాటం. సీతారామరాజు జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఆవిష్కరణ. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సన్మానం కూడా చేయడం కూడా జరిగింది. వాళ్ళకు పాద నమస్కారాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేయడం, తెలుగులో కూడా మాట్లాడడం కూడా జరిగింది. తెలుగు వీరలే అంటే ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది రాజకీయ నేతలు ఎక్కడి భాషను అక్కడ మొదట్లో ఉపయోగించేది అలాంటి అట్రాక్ట్ చేయడానికి ఇటువంటి ఇదొక ట్రిక్. అంతే, పెద్ద ట్రిక్ అది. ఆగస్టు 7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ పరీక్షలు. ఎస్ఐ ఉద్యోగాలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు. కానిస్టేబుల్ కొలువులకు 6.4 లక్షల మంది కూడా పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అది వాటి రాత పరీక్షలకు షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. సింగిల్ ఇంజన్ కే స్పీడ్ ఎక్కువ, డబుల్ ఇంజన్ డొక్కు అయింది. ప్రధాని మోదీ ఉత్తుత్తి ముచ్చట్లే. భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణపై విషయం చిమ్మారు అని చెప్పేసి స్పీడ్ దూసుకుపోతున్నది మస్తుగా. మొత్తం పిల్లలేమో పురుగులన్నం తింటున్నారు, అక్కడ హాస్పిటల్లోనేమో రోగులు చచ్చిపోతున్నారు. తర్వాత ఇక్కడ ఏది ఈ అంబులెన్సులు ఆగిపోయి వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు చచ్చిపోతున్నారు. రైతులకు రుణమాఫీ లేక రైతులు చస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక వాళ్ళు చస్తున్నారు. ఇక సింగిల్ ఇంజన్ మొత్తం సూపర్. డబుల్ ఇంజన్ డొక్కు అయింది. రాష్ట్రంలో కారు బేకారు అంటారు. పబ్లిక్ కారు బేకారు అంటున్నారు. 15 రోజులకోసారి కోర్ కమిటీ భేటీ. అందరూ కలిసి పనిచేయండి. భాజపా రాష్ట్ర నేతలకు అమిత్ షా సూచనలు. 3 కమిటీలను కూడా ఏర్పాటు చేసిన. భారతీయ జనతా పార్టీలో 3 కమిటీలు. చేరికల సమన్వయానికి ఈటల, ఫైనాన్స్ కి జితేందర్ రెడ్డి, తెరాస వైపాల ప్రజా సమస్యల కమిటీగా అరవింద్ కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది. మంచి కమిటీలు అయితే గట్టిగా చేశారు. ఈ రోజు కూడా కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాళ్ళకు సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఈ రోజు బీజేపీ పార్టీ ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. మనసారా తరిమేశారు అంటే సారాన్ని తరివేసినట. ఊరి బాగుకు కదిలిన యువత. 3 ఏళ్లుగా మద్య నిషేధం. ఖమ్మం జిల్లా కొత్త కారాయిగూడెం స్ఫూర్తి అంటూ నిజంగా గ్రేట్ అసలు ఈ ఊరు. అంటే మొత్తం అసలు అక్కడ మద్య నిషేధం 3 ఏళ్లుగా కాకపోతే ఒకవేళ ఇప్పుడు దీని మీద యాక్షన్ కూడా తీసుకుంటాడు కాక.
అవును, ఎందుకంటే అట్లా పన్ను కట్టరా మీరు, మా ఆదాయానికి గండి కొడుతున్నారు, ఎట్లా కొడతావు అని చెప్పేసి ఇది కూడా ఉంటుంది కదా. మా పన్నులు తీసుకుంటూ మా అభివృద్ధి పనులు మీ సీసీ రోడ్లు పోసుకుంటూ ట్యాంకులు కట్టుకుంటూ వాటర్ వస్తుంది, మరి గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పన్ను అత్యధిక పన్ను దీని మీద మాకు వచ్చేది, దాన్ని మీరు ఎట్లా బ్యాన్ చేస్తావు అని చెప్పి వీళ్ళ మీద చర్యలు ఉంటాయి. వీళ్ళకు ఇంకా రేషన్ కార్డులు కట్ చేయడం కూడా జరుగుతుంది, పింఛన్లు కట్ చేయడం కూడా జరుగుతుంది కావచ్చు. ఇక వీళ్ళ మీద చర్యలు అంటే అట్లే ఉంటాయి, కఠినంగా ఉంటాయి వాళ్ళకి. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది, తాగితే ఏం జరుగుతుంది అది. పచ్చని ఆ పల్లెల్లో మద్యం చిచ్చురేపింది, కుటుంబాల్లో గొడవలు, పంచాయతీలతో ప్రశాంతత చెదిరిపోయింది. ఈ పరిస్థితి గ్రామానికి చెందిన విద్యావంతులు యువకుల్లో ఆలోచన రేపింది. ఊరు బాగుపడాలంటే మహమ్మారిని ప్రారదూరాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నారు. సర్పంచి, పోలీసులు, గ్రామస్తుల సహకారంతో సమిష్టిగా నిషేధానికి నడుం కట్టారు. 3 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకుని ఇప్పటికీ విజయవంతంగా అమలు చేస్తున్న కొత్త కారాయిగూడెం స్ఫూర్తిగా నిలుస్తోంది. నిజంగా కూడా కారాయిగూడెం గ్రేట్. అసలు 3 ఏళ్ల నుంచి అసలు మొత్తం బంద్ చేసినట. ఖమ్మం జిల్లా పెలుబర్తి మండలం కొత్త కారాయిగూడెంలో 3 ఏళ్ల క్రితం సుమారు 10 మద్యం గొలుసు దుకాణాలు ఉండేవి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి మద్యం తాగేందుకు ఇక్కడికి పలువురు వచ్చేవారు. నిబంధనల ప్రకారం బడులు, గుడులకు దూరంగా మద్యం దుకాణాలు ఉండాలి. గ్రామంలో మాత్రం వాటిని ఆనుకొని గొలుసు దుకాణాలు ఉండేవి. కొంతమంది రాత్రి బీత్రి తాగుకుంటే అంత పరిచయం చేసుకుంటే ఇదంతా కరెక్ట్ కాదురా నాయన, పానం ఖరాబ్ అవుతుంది, పైసలు ఖరాబ్. అంటే పక్కమటి ఊరు కూడా అక్కడికి వచ్చి తాగడం వల్ల కూడా గొడవలు అవుతున్నాయి. కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యువత కూడా ముందుకు వచ్చి బంద్ చేసి పడేసి అక్కడ 3 సంవత్సరాలకు కూడా మద్యపానాన్ని నిషేధించడం జరిగింది. ఆ మద్యపానాన్ని కూడా తాగకుండా కూడా అక్కడ ఉన్నటువంటి యువత కూడా గ్రేట్ అసలు ఉండడం కూడా మంచి నిర్ణయం అది. మీది మీటరు, మాది వాటరు. పరిచారణ ఏంటి ఏ వాటర్ అన్నట్టుది? అదే దాంట్లో గ్లాసుల వాటర్, వాటర్ అంటే గిలాసులు వాటర్లే. బాయిల కాడ మీటర్లు పెట్టుడు బీజేపీ విధానం, రైతులకు ఉచితంగా నీళ్లే టీఆర్ఎస్ కు ప్రధానం. అసలు యాక్చువల్గా ఏంటంటే మీటరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది, వాటర్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతే. అయితే ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ మందులో వాటరా, అదొకటి. మీటర్ అంటే తాగిన తర్వాత దీంతో ఫైన్ వేస్తారు, దీంతో తాగిపిస్తారు అట్లా. కేసీఆర్ ఇంజన్ కు స్పీడ్ ఎక్కువ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సంపద పెంచాం కనుక డబుల్ ఇంజన్ సర్కార్ల కన్నా తెలంగాణలో సంక్షేమం ఎక్కువగా ఉన్నదని మంత్రి. సంపద పెంచాం కనుకే కాదు, ఇది పెంచాం కనుకే అందుకే పెంచాం అంటారా. సీఎం నేతృత్వంలో రాష్ట్ర సంపదను పెంచాం కనుకే డబుల్ ఇంజన్ సర్కార్ల కన్నా తెలంగాణలో సంక్షేమం ఎక్కువగా ఉన్నదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణతో పోల్చి యూపీ తలసరి ఆదాయం 3 రెట్లు తక్కువని గుర్తు చేసిండ్రు. రైతు బంధు తీసుకున్న రైతులను అడగండి ఏమని, మాకు మల్లారెడ్డి అసెంబ్లీలో అడగాలి. కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఎవరు తీసుకుంటున్నా, మొన్న ఎవరు మన గుంటకర్ల 70 ఏళ్ళ పెళ్లి చేసి మూడోసారి చెక్ బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి కాదు, 70 ఏళ్ళ కూడా ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్న మహిళలు అడగండి తెలుస్తుంది అని అమిత్ షా. అది మీటర్ పెట్టినప్పుడు ఇట్లా ఉఫ్ అని ఊతారు కదా, అప్పుడేమో ఫైన్ వేస్తారు. తర్వాత ఇక్కడ మందు తాగుతారు కదా, ఇప్పుడేమో పన్ను వేస్తారు. అక్కడ ఫైన్, ఇక్కడ పన్ను. మంచిగా ఉంటుంది కదా. సూపర్. ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమ్స్. కేంద్రం కోరి ఉపాధి వర్రి. మళ్ళీ ఇక్కడ ఏంది అంటే ఇది ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు. పాత కూలీలకు కొత్త ఖాతాలు తెరవాలట. అడ్డంకికి కొత్త గ్రామ పంచాయతీ కోడ్, జాబు కార్డులో సరిదిద్దేందుకు అవకాశం పట్టించుకోని కేంద్రం, కూలీ జమాలో తిరకాసు రాష్ట్రంలో. అంటే గతంలో కూలీల డబ్బులు కూడా ఉపాధి హామీకి వెచ్చించినటువంటి కేంద్ర నిధులను కూడా ఈ పక్కదారి పట్టించి రాష్ట్ర ప్రభుత్వం ఇవి కూడా వీరి అవసరాలకు వాడుకునేది. కానీ ఈసారి నేరుగా కూడా కేంద్ర ప్రభుత్వమే నేరుగా కూడా లబ్ధిదారుల అకౌంట్లు వేసేసరికి వీళ్ళకి కూడా ఇక్కడ ఆమ్దాన్ని దొరకలేదు. కాబట్టి ఇసొంటి ఎత్తుగడలో భాగం అది. ఇది మేడం దగ్గర ఉన్న వార్తలు చూసుకుంటే గట్లున్నాయి. ఇంకా ఏమున్నా కానీ ఒకసారి చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం అని మంత్రి హరీష్ రావు అంటున్నాడు. అవును, అభివృద్ధి జరిగిందని చెప్పేసి 18% మంది అంటున్నారు. పచ్చి అబద్ధం చెప్పిన హరీష్ రావు అని చెప్పేసి 82% మంది ప్రజలు అంటున్నారు.